సభకు నమస్కారం. మాట్లాడడం నాకు కొత్త కాదు, కానీ రెండు విధాలుగా మాట్లాడడం అలవాటు నాకు. కోర్టులో ఉందనుకోండి, ఇలా వాదించమంటే ఇలా వాదించాలి, క్లయింట్ అడిగిన దాన్ని బట్టి, క్లయింట్ అవసరం బట్టి. ఇలా కాదు, అలాగ అవతల క్లయింట్ వస్తే మరోలా వాదించాలి. అంటే మనకి అంటూ ఒక వాదన ఉండదు. ఏ వాదన అవసరమైతే ఆ వాదన వాదించడం ఆ వృత్తి నాది బేసిక్గా. ఇప్పుడు ఇక్కడ పొద్దున్నే ఒక స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ నన్ను ఫోన్ చేశాడు. మీరు ఇవాళ నాస్తికవాదం గురించి మాట్లాడతారు కదా అన్నాడు. మీరు ఆస్తికవాదం గురించి ఏమైనా సభ పెడతారా చెప్పండి అన్నాను. లేదు, మేము పెట్టడం లేదండి అన్నాడు. అంచేత నాస్తికవాదం గురించి మాట్లాడతానన్నాను. మరి మీదేం వాదం అన్నాడు. ఇంకా నిర్ణయించుకోవాలన్నాను. ఏమిటా అల్టిమేట్గా ఆ వాదన ఏమిటో తెలిస్తే అప్పుడు మీరు నిర్ణయించుకోగలరు. మీరు నాస్తికుడా ఆస్తికుడా అని తేలాలంటే నాస్తికత్వం అంటే ఏమిటి, ఆస్తికత్వం అంటే ఏమిటి స్పష్టంగా తెలియాలి. తెలిసినప్పుడు మీరు నిర్ణయించుకోగలరు, పుట్టి పేర్లు బట్టి కాదు. దేవుడు ఉన్నాడా లేదా అని అడిగారు అనుకోండి, మీరే అడిగారు అనుకోండి, నేను వెంటనే ఆన్సర్ చెప్పను. దేవుడు అంటే చెప్పండి అంట, డిఫైన్ చేయండి అంటాను. దేవుడు అంటే కుర్చీ అని మీరు అన్నారు అనుకోండి, కుర్చీ ఉంది కదా, దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే ఫలానా అని ఇప్పుడు మనం సాధారణంగా దేవుడు అంటే అనుకున్న ఆ డెఫినేషన్ చెప్పారు అనుకోండి, లేడంటాను. అంటే దేవుడు ఉన్నాడా లేడా అని ప్రశ్న వేసినప్పుడు దేవుడు నిర్వచనం చెప్పాలి ప్రశ్న వేసినవాడు. దేవుడు లేడు అని ఎవడైతే మొదలెడతాడో వాడు దేవుడు లేడంటే ఏ దేవుడు లేడు చెప్పాలి వాడు. అలాగే నేను నాస్తికుడిని అంటే ఏమిటి, నాస్తికుడు అంటే ఎవరు, నేను ఆస్తికుడిని అంటే ఆస్తికుడు అంటే ఎవరు. ఇదిగో ఈ పుస్తకం మొట్టమొదట నాస్తిక డెఫినేషన్తో మొదలవుతుంది. ఆయన దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ ప్లేడరే అయి ఉంటే ఈ దేశం మర్చిపోలేనంత గొప్ప ప్లేడర్ అయి ఉండేవాడు నా ప్రకారం. ఒక్క పెసరు అంటే ఖచ్చితంగా ప్లేడర్కి ఏం చేయాలో, ఏది అవసరమో అవన్నీ నాకు ఇతనికి బాగా ఉన్నాయని తెలుస్తోంది. ముందు నాస్తిక నిర్వచనంతో మొదలెట్టాడు. ఆ నిర్వచనం కూడా మళ్ళీ అలాగా ఎప్పటికప్పుడే మనకు గుర్తు చేస్తూ వివరిస్తూ వెళ్తాడు అనమాట. అది చాలా అవసరం. మీరు అనౌన్స్ చేస్తే నేను నాస్తికుడని మీరు చెప్పగలిగి ఉండాలి నాస్తికత్వం అంటే ఏమిటో. అంతేకాని పాపులర్ నాస్తికత్వానికి వదిలేకూడదు. అయితే ఒక్కటి పాపులర్ నాస్తికత్వం మీ నాస్తికత్వం ఒకటే వచ్చేది, వేరే విషయం. ఇప్పుడు ఈ పుస్తకం గురించి కొంచెం లేట్గా మొదలెట్టాం కాబట్టి, లేట్గా మొదలెట్టడం ఒక విధంగా నాకు మంచిది. ఎందుకంటే బోల్డంతసేపు మాట్లాడే ఓపిక ఆరోగ్యం లేదు, అంచేది కొంతసేపు ఇలా గడిచిపోయింది. ఇది ముందు మాట. ఈ ముందు మాట ట్రాన్స్లేటర్ రాసినది. ఆ ముందు మాట కాదు, పఠనానికి ఆహ్వానం, అది హెడ్డింగ్ పెట్టారు, పఠనానికి ఆహ్వానం. తర్వాత దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ రాసినటువంటి ప్రవేశిక, ఇంట్రడక్షన్ అన్నమాట. ఈ రెండు అయిన తర్వాత 17 చాప్టర్లు ఈ పుస్తకంలో. ఈ పఠనానికి ఆహ్వానం చాలా ఇంట్రెస్టింగ్గా మొదలైంది. ఆస్తికవాద, నాస్తికవాద, సంశయవాద, అజ్ఞేయవాద మిత్రులందరికీ ఈ పుస్తక పఠనానికి ఆహ్వానం. ఆస్తికవాద ముందు మీరు తేల్చుకోవాలి, మీరు ఆస్తికవాదులో నాస్తికవాదులు. వెంటనే నాస్తికవాద అన్నారు. మీరు ఆస్తికవాదులైనా పర్లేదు, నాస్తికవాదులైనా పర్లేదు, ఎందుకంటే ఇద్దరికీ ఈ పుస్తకమో చదవమో ఆహ్వానిస్తున్నారు. మూడవది సంశయవాద, అంటే స్కెప్టిక్స్ అంటారు. మీరు ఏదో ప్రూఫ్ చూపించారు, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ప్రూఫ్ అండి అంటే మీరు ఏమి చెప్పినప్పటికీ నేను దాన్ని సంశయిస్తున్నాను అన్నమాట, దాని కరెక్ట్నెస్ని. సంశయవాద. అజ్ఞేయవాద, అగ్నోస్టిక్.
అగ్నోస్టిక్ అంటే ఇట్ ఈజ్ నాట్ ప్రూవ్డ్, ఇట్ కెనాట్ బి ప్రూవ్డ్, ఆర్ ఇట్ ఈజ్ నాట్ నోన్, ఇట్ కెనాట్ బి నోన్. అజ్ఞేయవాదం, ఇట్ కెనాట్ బి నోన్, ఇట్ ఈజ్ నాట్ నోన్, ఇట్ కెనాట్ బి నోన్. అజ్ఞేయవాద. ఈ 4 వాదాల్లో ఏ వాదానికి మీరు చెందినవాడు అయినప్పటికీ ఈ పుస్తకాన్ని చదవడానికి ఆహ్వానం ఉంటున్నాడు ఆయన. అంటే ఈ పుస్తకం అందరూ చదవచ్చు, నో ఎక్స్క్లూజన్. దానికి కారణం ఏమిటో లోపల చెప్తాడు ఆయన. ఎందుకంటే ఇది వాళ్ళకి పనికొచ్చే శాస్త్రం. భగవద్భావన గురించి అనేక మతశాఖలు చేసిన వాద ప్రతివాదనల్ని పరిశోధించి జల్లెడ పట్టిన రచన. ఇందులో ఆస్తికత మీద దుర్భాషలు లేవు. మొట్టమొదటి చెప్పేసారు నాస్తిక పుస్తకం అని చెప్పేసి నేను ముట్టుకోకూడదు అనుకోకండి. ఇందులో దుర్భాషలు లేవు. ఆస్తికవాదం మీద వ్యంగ్యాస్త్రాలు లేవు, దాడి లేదు, నాస్తిక ప్రశంస లేదు. సరే, ఓ 2 లైన్లు వదిలేస్తున్నాను. మచ్చుకో ఉదాహరణ. వేదంలో నాస్తికత కనిపిస్తోందని ఒక తత్వవేత్త కొన్ని వేద భాగాలను ఉదాహరిస్తే చటోపాధ్యాయ గారు తప్పు అన్నారట. వేదంలో నాస్తికత కనిపిస్తోందంటే ఆయన తప్పు అని చటోపాధ్యాయ చూపించారు. చటోపాధ్యాయ నాస్తికుడు. వేదంలో నాస్తికత ఉంది అంటే ఆయన పొంగిపోవాలి నాస్తికుడుగా. కానీ నీ ఆర్గ్యుమెంట్ తప్పు అని ఆయన నిరూపించాడు. ఆ విషయం డీటెయిల్గా రాస్తాడు. ఇది కొంత ఇందులో రాసి ఇక్కడ పునరుక్తి కనిపిస్తుంది, క్లిష్టత ఉంటుంది. ఈ క్లిష్టత ఉంటుంది అన్నది మాత్రం నిజం. ఈ పుస్తకం చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఎన్నిసార్లు చదివినప్పటికీ ఏదో ఒకటి మిగిలిపోతుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళి మరోసారి చదువుకుంటున్నా ఇప్పుడు బాగా తెలిసిందని, మళ్ళీ చదివితే అప్పుడు కాదు ఇప్పుడు మరి కొంచెం బాగా తెలిసిందని. ఈ క్లిష్టత ఎందుకు? అందుకు అనువాదంలో కూడా క్లిష్టత కనిపించింది అన్నారు. పుస్తకం క్లిష్టంగా ఉంటుంది, అనువాదం మరీ ఇబ్బంది వచ్చింది. ఈ క్లిష్టత ఎందుకు? ఒక్క క్షణం పోయిందో క్లిష్టత ఎందుకో చెప్తాను. పునరుక్తి కనిపిస్తుంది. చెప్పి ఇక్కడ ఈ అనువాదం చేసేవాళ్ళు కామెంట్ చేశారు. పునరుక్తి కనిపిస్తుంది, బహుశా స్పష్టత కోసం ఆ పని చేసి ఉంటారు, కానీ అనవసరమే. ఇక్కడ అనవసరమేవా అవసరమేవా ప్రింట్ నాకు డౌట్. బహుశా అనవసరమే అంటే ఈ ట్రాన్స్లేషన్ చేసిన అతను దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ అనవసరంగా పునరుక్తి చేశాడు అనుకుని ఉండొచ్చు. అవసరమే అంటే ప్రింట్ మిస్టేక్ అయి ఉండొచ్చు. అది కూడా చెప్తాను, అవసరమో అనవసరమో. ఇది ఆశ్చర్యపరిచే రచన. శాస్త్రీయత గురించి విశ్లేషణే కాకుండా అతను తేల్చిన విషయాలు, అంటే దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ స్వంతంగా కంక్లూజన్స్ కొన్ని ఇచ్చాడు, విశ్లేషణే కాకుండా, అవి కూడా ఈ రచనలో ఉంటాయి అని. మన దేశంలో స్వభావవాదం, సాంఖ్యం, బౌద్ధం, జైనం, మీమాంస, న్యాయ వైశేషికం, వేదాంతం వంటి తత్వ శాఖలలో కేవలం 2 మాత్రమే ఆస్తిక శాఖలు, తక్కినవన్నీ నాస్తిక శాఖలే అని వివరించి ఆశ్చర్యపరుస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇండియన్ ఫిలాసఫీ ఓ 80% నాస్తికం, ఓ 20% ఆస్తికం అనుకోండి యావరేజ్న. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది జనాలకి. ఇండియన్ ఫిలాసఫీ అంటే మొత్తం అంతా ఆస్తికత్వం కదా, ఈనాడు ఎలా చెప్తాడు. కానీ నిరూపణ చేసుకొచ్చాడు దానికి సంబంధించి. ఈ స్వభావవాదం కొంచెంసేపు పోయితే చెప్తాను దాన్ని. తర్వాత నిజానికి ఇది చదవాల్సిన పుస్తకం కాదు, అధ్యయనం చేయవలసిన పుస్తకం. చదవడం వేరు, అధ్యయనం చేయడం వేరు. రిపీటెడ్గా చదవాల్సి వస్తుంది, అర్థం చేసుకుని ప్రయత్నించవలసి వస్తుంది. మెదడుకు శాస్త్రీయమైన ఆలోచన విధానాన్ని మప్పడం గురించి అయినా అధ్యయనం చేయవలసిన పుస్తకం. భగవంతుడు ఉన్నాడని నాస్తికులు, లేడని నాస్తికులు చెప్పిన రుజువుల్ని, వాదనల్ని, ఖండన బండనల్ని చదవడం బుద్ధికి శిక్షణ.
ఆ ఆర్గ్యుమెంట్స్, దాని ఖండనలు, ఇదంతా మన ఇంటలెక్ట్కి ఒక రకమైనటువంటి శిక్షణ అన్నమాట. అని ఇక మిగతావి కృతజ్ఞతలు గట్రా. ఇది పఠనానికి ఆహ్వానం ఆయన చెప్పింది. పునరుక్తి, క్లిష్టత, ఈ రెండింటి గురించి నేను కొంచెం చెప్పాలి. పోతే దేవిప్రసాద్ రాసింది. దేవిప్రసాద్ యాక్చువల్గా ఇంగ్లీష్లో అతను పెట్టినటువంటి హెడ్డింగ్ అయితే ఇండియన్ ఎథియిజం, మార్క్సిస్ట్ అనాలిసిస్, అది ఆయన పెట్టిన హెడ్డింగ్. ఇక్కడ భారతీయ నాస్తికత్వం ఉంది, కానీ అది ఆయన పెట్టిన హెడ్డింగ్ కాదు అది. సరే, ఇది అనువాదం అన్నది ఈయన అనువాదకుడు పెట్టింది. ఈ ప్రవేశికలో దేవిప్రసాద్ ఏమంటాడంటే, ఇవాళ భారతదేశంలో సామ్యవాదం కోసం జరుగుతున్న పోరాటానికి, భారతీయ తాత్విక వారసత్వం గురించిన పోరాటానికి సంబంధం ఉందన్న ఎరుక మీద ఆధారపడి ఈ పుస్తకం వచ్చింది. సామ్యవాదం గురించి జరుగుతున్న పోరాటానికి ఇది 69లో రాశాడు ఆయన. 69లో సామ్యవాదం గురించి పోరాటం జరుగుతుంది. ఇప్పుడు ప్రధాన పోటీదారులు ఇద్దరూ కూడా సామ్యవాదులు కారు మన రాజకీయంలో. అంటే సామ్యవాదం గురించి పోరాటం జరగటం లేదు. ఎవరైతే పోరాటం చెయ్యాలో వాళ్ళు ప్రాక్టికల్గా ఫీల్డ్లో పోరాటం చేయటం లేదు. ఒకటో రెండో స్టేట్లు, కొన్ని రాష్ట్రాలు తప్పిస్తే దేశం అంతా ప్రభావితం చేయగలిగినటువంటి రాజకీయాలు చేయటం లేదు సామ్యవాదం గురించి పోరాటం చేయవలసిన వాళ్ళు. అది 69కి ఇప్పటికి ఉండేటువంటి తేడా. ఆయన 69 రాశాడు కాబట్టి ప్రవేశికలు రాశాడు. అయినప్పటికీ ఇక్కడ కూర్చున్నందరూ సామ్యవాదులుగా భావించి, సామ్యవాదులైన మనం ఆ సామ్యవాద పోరాటంలో భాగంగా తార్కికమైన కొన్ని విషయాలు, సామ్యవాదానికి లింక్ అయినటువంటి తాత్వికమైన కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. తర్వాత ఈ భారతీయ నాస్తికవాదం మనం తెలుసుకున్నప్పుడే మార్క్సిజం వైపు మన తీసుకెళ్తుంది. అది యాక్చువల్గా లేకపోతే హీ ఈజ్ అ ఫారినర్. నో ఆయన చెప్పింది మనకు పనికిరాదండి, మనకు సంబంధం లేదండి. ఆయన చెప్పింది మనకి సంబంధం ఎప్పుడు ఉంటుంది? మనవాళ్ళు చెప్పింది అదే అయినప్పుడు. ఇది ఈయన అన్నది ఏమిటంటే, మన వాళ్ళు చెప్పింది సరిగ్గా అర్థం చేసుకుంటే మన్ని మార్క్సిజం వైపు తీసుకెళ్తుంది. మరి ఒక్కసారి యాడ్ చేస్తే మార్క్స్ చెప్పింది అయిపోతుంది. మనది మామూలు మెటీరియలిజం, సైంటిఫిక్ మెటీరియలిజం మార్క్స్ చెప్పింది. అసలు మనం దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ తాలూకా మ్యాగ్నమ్ ఓపస్ ఒక పుస్తకం ఉంది, 59లో పీపుల్స్ పబ్లిషింగ్ వాళ్ళు వేసింది. లోకాయుత, ఎ హిస్టరీ ఆఫ్ ఏన్సెంట్ ఇండియన్ మెటీరియలిజం. ఏన్సెంట్ ఇండియన్, ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. మెటీరియలిజం, ప్రాచీన భారతీయ భౌతికవాదం. ఈ ప్రాచీన భారతీయ భౌతికవాదం 700 చిల్లర పేజీలు. అది ప్రజాశక్తి వాళ్ళు, విశాలాంధ్ర వాళ్ళు కూడా ట్రాన్స్లేషన్ చేయిద్దామని ఫస్ట్ 3 చాప్టర్లు వాళ్ళు చేయించారు, వీళ్ళు చేయించారు, ప్రింట్ అయ్యే బయటకు వచ్చాయి. అది అలా పడుకుంది. ఎందుకంటే దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉన్నాయి, దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి. ఓ స్టేజ్లో 3 లక్షల రూపాయలు ఇస్తామని నన్ను మొత్తం ట్రాన్స్లేట్ చేయమని నాకు ఆఫర్ వచ్చింది విశాలాంధ్ర వాళ్ళ దగ్గర నుంచే. ప్రొఫెసర్ కేవీ వెంకటేశ్వర్లు గారని పోయారు, ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో. ఆయన నా దగ్గరకు వచ్చి 3 లక్షలు ఇస్తారండి, చేయండి అని. ఆ సమయంలో నేను ఆర్బిట్రేషన్లు గట్రా విపరీతంగా చేస్తున్నాను, నాకు సమయం లేదు. అయితే పుస్తకమే సరదా విపరీతంగా ఉంది. సరే, ఎంత చేయగలమన్నది వేరే విషయం. దాని తర్వాత ఒకసారి జేవి సత్యనారాయణమూర్తి గారు వచ్చి 1 చాప్టర్ చేయండి అన్నారు. మరి కొంతమంది మిగతా చాప్టర్లు చేస్తే మీరు 1 చాప్టర్ చేయండి అన్నాడు. అయ్యా నేను చేయలేనండి, ఒక్కొక్కరిని చేసిన తర్వాత ఓవరాల్గా చూస్తానన్నా. అది పడుకున్నట్టుకుంది. ఐ డోంట్ నో హౌ ఫార్ అది ఎంతవరకు వెళ్ళిందో. చెప్పేదంటే ఆ మ్యాగ్నమ్ ఆ పుస్తకం ఏదైతే ఉందో, ఆ పుస్తకంలో అతను కఠినత్వం ఎందుకుంది, పొండెత్తు ఎందుకుందో రాశాడు, ఎక్స్ప్లెనేషన్ రాశాడు ఆయన. నేను ప్రవాహానికి ఎదురెత్తున్నాను, ప్రవాహానికి ఎదురెదడం వల్ల నేను చెప్పింది నిరూపించాలంటే
ఎవరైతే నా వ్యతిరేకులో వాళ్ళు చెప్పిందే కోట్ చేసి అందులో ఉండే వీక్నెస్ నేను చూపించాలి. అప్పుడు మాత్రమే నేను చెప్పింది మళ్ళీ చెప్పగలుగుతాను. లేదా వాళ్ళు చెప్పిన దాంట్లో ఉండే అసంబద్ధత చెప్పగలిగి ఉండాలి నేను అంటూ. ముఖ్యంగా ఆయన గురువైన రాధాకృష్ణన్, ఆయనకి సొంత మాస్టర్ రాధాకృష్ణన్, ఆ రాధాకృష్ణన్ రాసినది అందులో అసంబద్ధంగా ఉన్నవి, ఇల్లాజికల్గా ఉన్నవి, అవన్నీ కోట్ చేసి ఇతను మళ్ళీ వ్యతిరేకిస్తూ ఉంటాడు. సో ప్రవాహానికి ఎదురుతున్నాను కాబట్టి దీన్ని రిపీటెడ్గా చెప్పవలసి వస్తోంది. సో పునరుక్తి, క్లిష్టత, పునరుక్తి రెండూ కూడా ఉన్నాయి. దీనివల్ల రీడబిలిటీ దెబ్బతింది, నన్ను క్షమించాలి అని చెప్పు ఆయన రాసుకున్నాడు అక్కడ. ఇదిగో ఆ పుస్తకంలోంచే మిగతా ఆయన అన్ని పుస్తకాలు వచ్చాయి ఆయనవి. దేవప్రసాద్ చట్టోపాధ్యాయ వేరే ఎందుకు ఫిలాసఫీ గురించి మాట్లాడలేదు, వేరే పుస్తకం రాశాడు ఆయన. ఇండియన్ ఫిలాసఫీ, వాట్ ఈజ్ డెడ్ అండ్ వాట్ ఈజ్ లివింగ్ అని వేరే పుస్తకం రాశాడు. అందుకు దీనికి ఇండియన్ ఫిలాసఫీ పేరు పెట్టలేదు. ఇది నాస్తికత్వం పార్ట్ వేరే రాసుకున్నాడు అనమాట. మీకు ఆ పుస్తకం చదివేస్తే వీటి తగ్గ అన్ని మూలాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. ఇందులో చెప్పింది వాట్ ఈజ్ లివింగ్ అండ్ వాట్ ఈజ్ అన్నీ అసలు చెప్పాలంటే ఆయన మ్యాగ్నమ్ ఆపోస్ అది. అందులోంచే మళ్ళీ వేరువేరుగా పుస్తకాలు రాయాలన్నమాట. ఒక గొప్ప పుస్తకం అది. అందులో ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఇచ్చాడు, క్లిష్టతకి పునరుక్తికి ఎందుకు వచ్చిందో, పునరుక్తికి. ఇప్పుడు ఈ చాప్టర్లో చూద్దాం. భారతీయ నాస్తికవాదం మొదటి చాప్టర్. ఈ భారతీయ నాస్తికవాదంలో మొట్టమొదట మనం నాస్తికవాదం అంటే ఏమిటో తేలిస్తే అప్పుడు భారతీయ నాస్తికవాదం గురించి చెప్పాలి. ఈ భారతీయ నాస్తికవాదం చెప్పాలంటే ముందు కొంచెం వెస్ట్రన్ నాస్తికవాదం చెప్పాలి. ఆయన ఏమంటారంటే వెస్ట్రన్ నాస్తికత్వం అన్నది మనం అనుకున్న నాస్తికత్వం కాదు, రాజుగారికి వ్యతిరేకంగా ఉంటే నాస్తికత్వం ఏంటది, దేవుడికి వ్యతిరేకంగా ఉండక్కర్లేదట అని కొన్ని పేర్లు ఇచ్చాడు. ఇచ్చి వాళ్ళందరినీ నాస్తికులు అన్నారు. వాళ్ళు ఎవరు నాస్తికులు కాదు నిజానికి. అంచేత ఆ పాశ్చాత్య నాస్తికత మనం వదిలిపెట్టాలి అర్థం చేసుకోవాలంటే. మన నాస్తికత మనం వేరే అర్థం చేసుకోవాలి అంటూ మన నాస్తికత గురించి ఆయన చెప్తాడు. ప్రధాన భారతీయ తాత్విక దృక్పథాన్ని ప్రతిపాదించిన వాళ్ళు అధిక సంఖ్యాకులు నాస్తికత్వానికి కట్టుబడిన వాళ్ళు. అలా అనడం ద్వారా చెబుతుంది ఏమిటంటే వాళ్ళు భగవద్భావనలో ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు కొందరులాగా ఉదాసీనంగా ఉన్నవాళ్ళు కాదు. అందుకు భిన్నంగా తమకు చేతనైనంత శ్రద్ధగా భగవత్ సమస్యను ఎదుర్కొని స్పష్టమైన తర్కాన్ని వదులుకోవడం ద్వారా మాత్రమే భగవంతుడి ఉనికిని ఒప్పుకోగలము అని వాళ్ళు హఠాత్తుగా నమ్మకానికి చేరుకున్నారు. మొత్తం మీద ఏమిటంటే లాజిక్ పూర్తిగా పోగొట్టుకుంటేనే మన భగవంతుడు ఉనికిని ఒప్పుకోవాలి తప్పిస్తే స్ట్రిక్ట్ లాజిక్గా వెళ్ళిపోవాలంటే అది నాస్తికత్వానికే దారితీస్తుంది అని ఇందులో క్లారిఫై చేస్తాడు. ఈ రెండు రకాలైనటువంటి మనకి నాస్తిక అర్థాలు ఉన్నాయి. ఏమిటంటే మీరు వేద ప్రమాణాన్ని ఒప్పుకుంటే దేవుడు లేడన్న ఆస్తికులే, ఇదో డెఫినేషన్. వేద ప్రమాణాన్ని ఒప్పుకుంటే దేవుడు లేడన్న ఆస్తికులే. వేద ప్రమాణాన్ని ఒప్పుకోకపోతే దేవుడు ఉన్నాడన్న నాస్తికులే. ఉదాహరణకి ఇస్లాం రిలీజియన్ ఉందనుకోండి. ఇస్లాం రిలీజియన్లో దేవుడు ఉన్నాడనే కదా, దేవుడు తప్పిస్తే మరొకడు లేడు అంతగా ఉంటుంది ఆ దేవుని తీవ్రత ఇస్లాంలోను. కానీ వేద ప్రమాణం ఒప్పుకోదు కదా. అంచేత భారతీయుల లెక్క ప్రకారం, ఆ లెక్క ప్రకారం వాళ్ళంతా నాస్తికులే. అలాగే ఎవరు వేద ప్రమాణం ఒప్పుకోకపోతే వాళ్ళు నాస్తికులు. వేద ప్రమాణం ఒప్పుకున్నారా, దేవుడిని ఒప్పుకోండి మానేయండి, అది దేవుడు ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. వేద ప్రమాణం ఒప్పుకుంటే ఆస్తికులు, ఇదొక డెఫినేషన్. రెండవది వేద ప్రమాణం కాదు, దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటే ఆస్తికులు, దేవుడు లేడంటే నాస్తికులు. ఈ పుస్తకం నిండా దేవుడు ఉన్నాడా లేడా అన్నదాన్ని బట్టే నిర్ణయిస్తున్నాను నేను. సో ఆస్తిక నాస్తిక డెఫినేషన్లో దేవుడు ఉన్నాడా దేవుడు లేడా అనే విషయమే. ఇది మొట్టమొదట ఒక డెఫినేషన్ ఇచ్చాడనమాట
ఈ డెఫినేషన్ ప్రకారం ఇక మీద వెళ్తాడు. ఇప్పుడు దాని బలం, దాని బలహీనత. దాని బలం అంటే భారతీయ నాస్తికవాదం తాలూకా బలం ఏమిటి, దాని బలహీనత ఏమిటి. ఈ బలం బలహీనతలో ఏం చెప్తాడంటే, భారతీయ నాస్తికత యొక్క నిజమైన బలం ఏమిటి, దాని బలహీనతలకు పరిమితులకు కారణమైన అంశాలు ఏమిటి. వింతగా ఉండొచ్చు కానీ భారతీయ నాస్తికత బలం బలహీనత కూడా చాలా మట్టుకు ఒకే పరిస్థితి నుంచి పుట్టుకొచ్చాయి. చాలా ఇంపార్టెంట్ అది. ఒకే పరిస్థితి నుంచి పుట్టుకొచ్చాయి బలం బలహీనత కూడా. మీరు నాస్తికులే, నేను నాస్తికున్నే. మీ నాస్తికత కారణం వేరు, నాకు కారణం వేరు. ఇద్దరు నాస్తికులనే. ఇక్కడ మరి లాజిక్ దెబ్బతింది కదా. ఎవరిదో ఒకరిదే బలం అవ్వాలి, ఒకరిది బలహీనం అవ్వాలి, ఏదో ఒకటి. దీనికి కారణం చెప్తాడు. ఆ భౌతిక పరిస్థితులు వేరువేరుగా ఉండడం వల్ల ఒక్కొక్క కారణం ఇచ్చుకున్నారు. ఆ కారణాలు కాన్ఫ్లిక్టింగ్గా కూడా ఉన్నాయి, కానీ ఇద్దరు మాత్రం కంక్లూజన్ ఒకటే ఇచ్చారు. ఇది బలం బలహీనత కూడా. కంక్లూజన్ ఒకటే అన్నది బలం. బలహీనత ఏమిటి, మీరు కారణం ఇచ్చి ఒక కంక్లూజన్ ఇచ్చారు. నేను ఎగ్జాక్ట్లీ డిఫరెంట్ కారణం ఇచ్చి ఒక కంక్లూజన్. మన ఇద్దరు కంక్లూజన్ ఒకటే. మళ్ళీ కారణాలు పూర్తిగా వేరు అంటే వ్యతిరేకంగా కూడా ఉన్నాయి ఒకదానికోటి. ఇది దాని బలహీనత అన్నమాట. సరే, కొంచెం డీటెయిల్స్ ఇస్తాడు అందులో, నేను కొంచెం స్కిప్ చేస్తున్నాను టైం దృష్టిలో పెట్టుకొని. అంటే నాస్తికులలో ఒకే కంక్లూజన్కి వస్తూ కూడా భిన్నమైనటువంటి ఒకదానికొకటి వ్యతిరేకమైన ధోరణులు కూడా ఉన్నాయి అంటే అది దాని బలహీనత అన్నమాట. ఇందులో పునరుక్తి విపరీతం కనిపిస్తుంది. ఎందుకంటే మీమాంసకుల ప్రసక్తి ఎక్కడైతే సరే, 1వ చాప్టర్ 2వ చాప్టర్లోనే న్యాయ వైశేషకులు ఇస్తాడు. మళ్ళీ మీమాంస వేరే చాప్టర్ ఉంటుంది, మళ్ళీ మీమాంసకి మళ్ళీ న్యాయ వైశేషకులు వేరే చాప్టర్ ఉంటుంది. అంతే 2 సార్లు వస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడ వాడు ప్రస్తావించాలని నేను ప్రస్తావించట్లేదు. ఇక్కడ మళ్ళీ వస్తుంది మనకి. 3 ప్రశ్నలకు జవాబులు చెప్పే ప్రయత్నంలో భారతీయ తత్వవేత్తలు భగవంతుడిని తిరస్కరించవలసి వచ్చింది. మొదటిది, జ్ఞాన సాధనాల్లో మనం గుర్తించిన జ్ఞాన సాధనాల్లో ఏదైనా భగవంతుడి ఉనికిని రుజువు చేస్తుందా. జ్ఞాన సాధనం ఒక వస్తువు తాలూకా ఉనికిని తెలుసుకుందికి జ్ఞానం అనుకున్నాం, తెలుసుకుంటుంది. దీనికి భగవంతుని ఉనికిని రుజువు చేయవలసిన అవసరం వస్తుందా. అక్కర్లేదు అంటే నాస్తికుడు, కావాలి అంటే ఆస్తికుడు అన్నమాట. రెండవది, వాస్తవికతకు సంబంధించిన తార్కికమైన క్రమాన్ని రూపొందించడానికి, ప్రత్యేకించి భౌతిక ప్రపంచ ఆవిర్భావ సమస్యను పరిష్కరించుకునేందుకు భగవంతుని ప్రతిపాదన అవసరమా. ఈ ప్రపంచం ఎలా పుట్టింది, ఈ జగత్తు ఎలా పుట్టింది, ఈ ఆన్సర్ చేయడానికి భగవంతుడు ఉనికి అవసరమా, అక్కర్లేదా. ఇది మరో ప్రశ్న. భగవంతుడు ఉనికి అవసరం, లేకపోతే జగత్తును మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అంటే ఆస్తికులు అలా కాదు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, భగవంతుడు ఉనికి అవసరం లేదు అంటే నాస్తికులు. అది రెండో ప్రశ్న. మూడవది, మానవ గమ్యాన్ని వివరించడానికి లేక మానవ బాధ్యత అనే భావాన్ని సహేతుకమైన లక్ష్యాన్ని అందించడానికి ఒక నైతిక పరిపాలనకు ఊహించుకోవాల్సిన అవసరం ఉందా. అంటే మనం ఒక ప్రాపర్ మంచి గోల్ని, మన తాలూకు గమ్యానికి ఒక మంచి గోల్ని మనం ఊహించుకోవడానికి ఒక నైతిక పరిపాలకుడిని, అంటే ఇప్పుడున్న పరిపాలకులు కాకుండా అసలు ఎక్కడా పుట్టనటువంటి మనం ఊహించుకోవలసినటువంటి అవసరం ఉందా. అవసరం ఉందా అంటే అది భౌతిక పరిస్థితులు బట్టి ఉంటుంది. మనం మంచి ఆదర్శమైనటువంటి భౌతిక లెవెల్కి వెళ్తే, అంటే మన తాలూకా సంపద బాగా పెరిగి ఆ సంపద సరి అయినటువంటి పంచగలిగి దోపిడీ అన్నది లేనప్పుడు మనం ఒక లెవెల్కి వెళ్ళామన్నమాట. ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు
మనకు భగవంతుని అవసరం మరి ఉండదు. అంతవరకు ఈ అన్యాయానికి కారణం ఏమిటి అనుకోవడం, కారణం ఏమిటో చెప్పలేక దీనికి ఇదివరకు కర్మ, ఆ కర్మలు మంచి చేసిన వాడు ఇప్పుడు బాగుంటాడు, ఆ కర్మలు చెడ్డ చేసిన వాళ్ళు ఇప్పుడు బాగుండరు, దేవుడు ఆ పాత కర్మలు బట్టి ఇప్పటి కర్మలు బట్టి మన తలకు భవిష్యత్తు నిర్ణయిస్తుంటాడు. ఇలా ఎక్స్ప్లెయిన్ చెప్పుకోక తప్పదు కదా మనం. అంచేత అది మూడవ ప్రశ్న అన్నమాట. ఈ మూడింటికి కూడా తాత్విక లెక్క ప్రకారం దేవుడు అక్కర్లేదు. ఇదిగో ఆ ప్రశ్నకి ఆన్సర్ వచ్చింది కాబట్టే మనలో చాలామంది తాత్వికులు దేవుడు అక్కర్లేదన్నారు. ఈ మూడు ప్రశ్నల ఆన్సర్లకి దేవుడు అక్కర్లేదన్నారు. వీటన్నిటికీ కూడా ఇతర కారణాలు ఉంటాయి. మూడవది చాప్టర్ భారతీయ ఆధ్యాత్మికత అనే కల్పన, ద ఫిక్షన్ ఆఫ్ ఇండియన్ స్పిరిచువలిజం. ఇది ఇంగ్లీష్ పుస్తకంలో హెడ్డింగ్, ద ఫిక్షన్ ఆఫ్ ఇండియన్ స్పిరిచువలిజం. మనం ఏమిటంటుంటాం, భారతీయత అంటే ప్రధానంగా అది ఆధ్యాత్మికత అండి. ఈ ప్రధానంగా ఆధ్యాత్మికత అన్నది అంత అబద్ధం మరొకట్లేదంటాడు. ఎందుకంటే అతను ఇచ్చిన ప్రూఫ్ల ప్రకారం ఓ 20% మహా అయితే భారతదేశంలో, ప్రాచీన భారతదేశంలో ఆధ్యాత్మికత ఉంది. ఓ 80% ఆధ్యాత్మికత లేదు. కానీ ఇవాళ చెప్తున్నది ఏమిటి, అంతా ఆధ్యాత్మికం, మన దేశం అంతా ఆధ్యాత్మికమే అని. ఇదో పెద్ద కల్పన అంటాడు. ఆ కల్పన ఎలా వచ్చిందో ఏమిటో రాసుకొచ్చాడు. ముఖ్యంగా రాధాకృష్ణన్తో స్టార్ట్ చేస్తాడు ఈ చాప్టర్ని. రాధాకృష్ణన్ని ఆయన చేసిన అటాక్ ఇంత అంతే కాదు, మరి మాస్టర్గా ఉన్నప్పుడు ఎందుకు అంత కోపం వచ్చిందో, అతను మాస్టర్ కదా ఇతనికి, ఇలా అటాక్ అన్నమాట. రాధాకృష్ణన్ చెప్పింది రాయడం, ఆ చెప్పింది ఎలా తప్పు ఏమిటో డీటెయిల్గా రాయడం ఉన్నాం ఇందులో. కానీ లోపలేమో ఇంకా డీటెయిల్డ్గా ఎవరెవరు నాస్తికులు ఆ చాప్టర్ అంతా చెప్తాడు. ఇక్కడ ఒక చిన్న 2-3 వాక్యాలు చదువుతాను. భారతీయ తత్వవేత్తల్లో అత్యధికులు భగవద్భావనతో ఏమాత్రం సంతోషించలేదు సరికదా, భగవంతుడనే ఏకైక మహాజీవిత సత్యం అనే వస్తువు ఏది లేదని విశ్వసించారు. అంచేత తమ తాత్విక చర్యల్లో ముఖ్యమైన భాగంగా లేదనే విషయాన్ని రుజువు చేయడం మీద శ్రద్ధ పెట్టారు. అంటే నాస్తికవాద క్రమంలో వాళ్ళు సృజనాత్మక స్ఫురణ మీద కాక వివేచనాత్మక బుద్ధి మీద ఆధారపడ్డారు. చూడండి పదాలు, సృజనాత్మక స్ఫురణ అంటే కల్పితమైనటువంటి, సృజన అంటే కల్పితమైనది, ఆ కల్పితమైన దాని మీద కాకుండా వివేచనాత్మక బుద్ధి, లాజికల్గా కాజ్ అండ్ ఎఫెక్ట్ వివేచనం మీద ఆధారపడినటువంటి ఇంటలెక్ట్. ఈ రెండింటిలోనూ ఈ ఇంటలెక్ట్ మీద, కాజ్ అండ్ ఎఫెక్ట్ దాని మీద, ఎఫిషియెంట్ కాజ్ మీద, దాని మీద శ్రద్ధ పెట్టారు మన తాలూకా ఫిలాసఫర్స్. అంతేకాని కేవలం ఊహించడం కాదు. అని ఇది అబద్ధం అంటాడు. ఇవాళ జరుగుతున్న ప్రోపగండా ఇది అబద్ధం. ఇది భారతీయ అంతా ఆధ్యాత్మికవాదులే అన్న పెద్ద అబద్ధం అని. 4వ చాప్టర్లో మళ్ళీ నాస్తికత అంటే ఏమిటి, ఫస్ట్ చాప్టర్లో ఇంట్రడక్షన్ ఇస్తాడు. 4వ చాప్టర్లో మళ్ళీ చాప్టర్ అంతా నాస్తికత అంటే ఏమిటి, కొన్ని పేర్లు ఇచ్చాడు, వెస్ట్రన్ పేర్లు. ఎనక్సోగోరిస్, ప్రోటోగోరస్, అరిస్టాటిల్, ఎపిక్యూరస్. ఇందులో మొదటి ముగ్గురిని దేవర్ పనిష్డ్, ఈవెన్ దో దే సెడ్ దట్ దేవుడు ఉన్నాడని చెప్పారు. దేవుడు ఉన్నాడని చెప్పినా నువ్వు నాస్తికుడు అని చెప్పేసి వాళ్ళకి పనిష్మెంట్లు ఇచ్చారు. ఏమంటే వాళ్ళు స్టేట్కి వ్యతిరేకంగా మాట్లాడారు, కొన్ని వాదనలు చేశారు. అదిగో ఇలాంటి వాదనలు స్టేట్కి వ్యతిరేకంగా మాట్లాడి ఇదంతా కూడా నాస్తికత కిందే వెస్ట్లో లెక్క. అంటే అది యూరోప్లో కన్ఫ్యూజన్ ఉంది డెఫినేషన్లో అంటాడు. యూరోప్లో నాస్తికత అనే డెఫినేషన్లో కన్ఫ్యూజన్ ఉంది. ఇది మనకైతే ఆ కన్ఫ్యూజన్ లేదంటాడు. మనలో ఆ కన్ఫ్యూజన్ లేదు అంటే చెప్పాను ఇందాకలా 2 రకాల డెఫినేషన్లు ఉన్నాయని. ఆ రెండులో ఈ పుస్తకానికి సంబంధించి దేవుడు ఉన్నాడా, ఉన్నాడు అంటే నాస్తికులు, దేవుడు లేడు అంటే నాస్తికులు. వేద ప్రమాణం అంగీకరించారా, అది కాదు ఇక్కడ క్వశ్చన్ అంటూ
క్లియరెన్స్ ఇస్తాడు మరి ఇందులో. నాస్తికత అంటే ఏమిటన్నది ఇది మీరు చదువుకోవాల్సినదే, కానీ చెప్పాను కదా ఇది బోధపరచవలసింది కాదని. యాక్చువల్గా బోల్డ్ అంత ఉంది ఈ డెఫినిషన్స్ ఇవి కూడాను. ఆస్తికవాదానికి భారతీయులు వాడే మాట ఈశ్వరవాదం లేక భగవత్ సిద్ధాంతం అని. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, ప్రపంచ సృష్టికర్త, నీతిపాలకుడు ఒకడు ఉన్నాడన్న నిశ్చితమైన ఊహ, అది ఆస్తికత్వం అంటే డెఫినేషన్. నాస్తికవాదానికి భారతీయులు వాడే పదం నిరీశ్వరవాదం. అటువంటి ఊహను తిరస్కరించడం. చెప్పిందే చెప్పడం అన్నామే, మళ్ళీ ఇక్కడ ఇది ఆస్తికవాదం, ఇది నాస్తికవాదం. ఆస్తికవాదం అంటే ఏమిటో చెప్పి దాన్ని తిరస్కరించడమే నాస్తికవాదం అని. ఇక్కడ లాస్ట్ నా సామ్యవాదం దగ్గరికి, ఎందుకంటే అల్టిమేట్గా అతని ఉద్దేశం సామ్యవాదానికి లింక్ చేయడం, దీన్ని తీసుకెళ్ళి సైంటిఫిక్ మెటీరియలిజం ఆఫ్ కార్ల్ మార్క్స్కి మనని ప్రిపేర్ చేయడం. ఇక్కడ భారతీయ సామ్యవాదులు ఇవాళ ప్రాచీన మధ్యయుగైన తాత్వికుల నాస్తికవాదాన్ని చిన్నచూపు చూడడం పొరపాటు అవుతుంది. సాంస్కృతిక వారసత్వం సంగతి అలా ఉంచినా ఒక విషయం మాత్రం ఖాయం, దాని తర్వాత మనం చూస్తాం. భగవద్భావానికి విరుద్ధంగా బాగా గుర్తించదగ్గ తాత్విక ఆలోచనలు చేసిన వాళ్ళు భారతీయ చింతకులు. తార్కికంగా ఆలోచిస్తే వాళ్ళ వాదనలు ఇన్ని శతాబ్దాలు గడిచినా చెక్కు చెదరవు. రిపీటెడ్గా ఈ భారతీయ అనేది ఎందుకు చెప్తుంటాడంటే ఇవాళ మనకు అనుభవం బాగా ఉంది. మీరు ఒక్క పిసరవు నాస్తికంతో మాట్లాడండి, బీజేపీ వాళ్ళకి ఆర్ఎస్ వాళ్ళని ఏమంటారు, కమ్మి, సిక్కులర్, వాళ్ళకి కొన్ని పదాలు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు వాడే పదాలు. యాజ్ ఇఫ్ యు ఆర్ ఇన్స్పైర్డ్ బై సంథింగ్ ఫారెన్, నాట్ ఇండియన్. ఈయన ఎగ్జాక్ట్గా అది చెప్పదలుచుకున్నాడు. మీరు నాస్తికులైతే యు ఆర్ ట్రూ ఇండియన్, మీరు ఆస్తికులైతే యు ఆర్ హాఫ్ ఇండియన్ ఆర్ పార్ట్ ఇండియన్. ఇప్పుడు మీరు తెలుసుకోండి, మీరు భారతదేశ భక్తులా అయితే 80% మీరు నాస్తికులు, ఓ 20% ఆస్తికులు. అంటే ఎవరు వచ్చు భారతీయులు అంటే బీజేపీ వాళ్ళు కాదు, కమ్యూనిస్టులు. ఇది ఆయన చెప్పదలుచుకున్నాడు. అంటే అంత బ్లంట్గా కాదు ఆయన చెప్పేది, నేను మరి కొంచెం చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ రాజకీయాల్లో మనకి సోషల్ మీడియాలో విపరీతంగా మనకి బీజేపీ వాళ్ళు రాసేస్తుంటారు. మీరు నాస్తికులా అయితే మోస్ట్ ప్రాబబ్లీ మీరు హెచ్చు దేశభక్తి కలిగిన వాళ్ళు భారతీయులు. మీరు ఆస్తికులా బహుశా మీకు దేశభక్తి ఉండొచ్చు కొంతమట్టికి. ఇది మనకి ఈ పుస్తకం చదివితే తేలేదన్నమాట. ఐదోది చాలా ఇంపార్టెంట్. భారతీయ తాత్వికతలో దేవుడు శాబ్దిక వంచన లోపల. అంటే భారతీయ తాత్వికత అంతా కూడా ఆస్తికత్వమే, దేవుడు ఉన్నాడనే చెబుతుంది అని నిరూపించడానికని కొంతమంది సంస్కృతంలో ఉండేటువంటి నానా అర్థాలు వాడడం, అలాగే న్యాయశాస్త్రం అంటే లా కాదు, తర్కశాస్త్రంలో ఉండే కొన్ని పదాలకి రకరకాల అర్థాలు చెప్పి అల్టిమేట్గా భారతీయ వేదాంతం అనుకోండి, భారతీయ న్యాయశాస్త్రం అంతా కూడా భగవంతుడు ఉనికిని ఒప్పుకుంటోంది అని చెప్పడం. ఇది శాబ్దిక వంచన అని పేరు పెట్టాడు. దీనికి ఒక టెక్నికల్ టర్మ్ కూడా ఉంది, ఛలం. ఛలం అది నిజం, చాలా కరెక్ట్. అది అలా 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 తిప్పి అర్థం చెప్పి అల్టిమేట్గా ఏది స్పష్టంగా ఉందో అది కాదు చెప్పేది, ఏది అస్పష్టంగా ఉందో అక్కడ తీసుకెళ్తారన్నమాట. ఈ టెక్నిక్ నాకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి. అంటే టెక్నిక్ అంటే అగ్రహారం నుంచి వచ్చిన వాడిని. అగ్రహారంలో ఈ జబ్బు బాగా ఉంది. అగ్రహారంలో సంస్కృత పండితులు చాలామంది ఉంటారు. వ్యాకరణ శిరోమణులు, తర్క శిరోమణులు, సాహిత్య శిరోమణులు అగ్రహారంలో ఉంటారు. మాది పెదంతపల్లి అగ్రహారం. స్పష్టంగా ఉంటున్న అర్థాన్ని మానేసేసి ఆ పదానికి ఉండే మరో అర్థం తీయడం.
ఆ అర్థానికి వాళ్ళు చెబుదామనుకున్న కంక్లూజన్కి లింక్ పెట్టాం. ఇదిరా నిజమైన అర్థం అన్నాం. ఇది శాబ్దిక వంచన అంటే, చలం అంటే. అలాంటి శాబ్దిక వంచన ఘటన లేకుండా నేను నా ఫేస్బుక్లో మీద ఇంట్రడక్షన్ రాసుకున్నప్పుడు హార్డ్ కోర్ మార్క్సిస్ట్ ఫ్రీక్వెంట్లీ విజిటింగ్ టెంపుల్స్ అని రాస్తాను. డౌట్ ఏమి ఉండదు కదా ఇంకా. ఎందుకంటే చిన్నతనం అంతా శివాలయం దగ్గర పేకాడుకోవడం, శివాలయం దగ్గర సిగరెట్లు కాల్చడం, నా ఆనందం అంతా శివాలయంతో లింక్ అయి ఉంది. మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తారు ఏంటంటే, యువర్ చైల్డ్హుడ్ ప్లెజర్ కెనాట్ బి సెపరేట్లీ డీలింక్డ్ ఫ్రమ్ ది, అంటే ఆ స్థలకాల సందర్భాల తాలూకు దాన్ని విడదీసి మీ చైల్డ్హుడ్ ప్లెజర్ని ఆనందించలేరట. నాకు శివాలయం చూడగానే తెలియని ఆనందం వస్తుంది. ఎందుకంటే ఈ ఆనందం అంతా చిన్నప్పుడు అనుభవించాను. అది ఎందుకు పోగొట్టుకోవాలి? అండ్ ఐ నో వాట్ ఈజ్ మార్క్సిజం. ఐఎమ్ ఏ హార్డ్ కోర్ మార్క్సిస్ట్. ఫ్రీక్వెంట్లీ విజిటింగ్ టెంపుల్స్, ఓన్లీ తమిళనాడు టెంపుల్స్ విజిట్ చేస్తాను. నార్త్ ఇండియన్ టెంపుల్ చూస్తే పరమచి కాదు నాకు. అక్కడ అసలు యూ డోంట్ ఫీల్ ఎనీ డివినిటీ. అదే మీరు తమిళనాడు వెళ్ళిపోతే ఒక్కొక్క టెంపుల్ చూస్తే 9 అంతస్తులు కానీ 7 అంతస్తులు కానీ ఓ 170, 180 ఆ రేంజ్లో ఎత్తుగా ఉండి రకరకాలైనటువంటి పెట్టి, అసలు నా ఉద్దేశం కార్ల్ మార్క్స్ తమిళనాడులో ఉంటే ఇలా రాదురా, ఇప్పుడు రాదురా అని డౌట్ వస్తుందన్నమాట. అంతలా ఉంటుంది ఆ తమిళనాడు. 2 సార్లు తిరిగాను, 10 రోజులు ఒకసారి, 9 రోజులు ఒకసారి. అయితే ఆ క్లారిటీ ఉండాలి. వాట్ ఈజ్ దట్ ఐఎమ్ డూయింగ్ అన్న స్పష్టత ఉంటే వాట్ ఎవర్ యూ డూ దెర్ ఇస్ నో ప్రాబ్లం. వాట్ ఈజ్ దట్ ఐఎమ్ డూయింగ్, వై ఐఎమ్ డూయింగ్. ఎందుకు మనకి ఇంకా భౌతిక పరిస్థితులు రాలేదు. అక్కడికి వెళ్తే నాకంటే అఫ్కోర్స్ చిన్నప్పుడు ఆనందం కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. అదే మా మనవని తీసుకెళ్తే ఎందుకంటే ఇవన్నీ తిరుగుతున్నారంటాడు. మా మనవాడు నాతో కలిసే వచ్చాడు. ఎందుకంటే ఇవన్నీ తిరుగుతున్నారంటే వాడికి అందులో ఆనందం కనిపించదు. వాడు బతికిన బతుకు వేరు. అల్టిమేట్గా మనం పెరిగినటువంటి పెరుగుదల బట్టి భారతదేశంలో కులమైన జబ్బు ఉంటుంది. ఈ కులం బట్టి అక్కడ మనం అనుభవించినటువంటి ఆనందం కానీ, పాజిటివ్ కానీ, నెగిటివ్ కానీ, దీన్ని బట్టి ఇన్నింటిని బట్టి మన తాలూకా భావాలు వస్తాయి. ఈ పరిమితులు మనం దృష్టిలో పెట్టుకోవాలి. మన నాస్తిక గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ పరిమితుల గురించి దృష్టిలో పెట్టుకోవాలి. నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు కానీ ఇక్కడ మనుషులు ఏర్పాటు చెప్పేస్తాను. బొల్లోజు బాబా కానీ, జయదేవ్ తిరుమలరావు కానీ, మహాదేవ దేవరాజు కానీ బ్రాహ్మణ కోపం మీద బుద్ధుడిని పైకెత్తారు. బుద్ధుడిని పైకెత్తడం అంత వాళ్ళ ఎత్తక్కలేదు. ఆయన రాస్తాడు 720 పేజీల పుస్తకంలో ఆయన బుద్ధుడి తాలూకు పరిమితులు రాస్తాడు. కానీ మీరు వాళ్ళ ముగ్గురివి రాస్తున్నవి చూస్తే ఎలా ఉంటుందంటే, బుద్ధుడు ముందు పుట్టాడు, తర్వాత భూమి పుట్టిందని అడుగుంటుంది. అంటే కొంచెం అతిశయోక్తిగా చెప్పాను నేను. చెప్పదేమిటి? బ్రాహ్మణ కోపం. ఇలాగా కోపమైనా ఉండొచ్చు, అయితే వీరాభిమానం, బ్రాహ్మణ వీరాభిమానం ఉండడం ఉన్నప్పుడు మీ తాలూకా ఈ లాజిక్ వేరుగా ఉంటుంది. ఇదిగో ఈ దేశంలో ఆ జబ్బు ఉంది, ప్రతి వాళ్ళకి ఉంది. ఆ జబ్బు నుంచి పైకి వచ్చిన వాళ్ళు చాలా కష్టం. అన్లెస్ యూ ఆర్ ఎ ట్రూ మార్క్సిస్ట్ యూ కాంట్ కమ్అట్ ఆఫ్ దట్ జబ్బు. జబ్బు ఉంటుంది కానీ యూ హ్యావ్ టు కమ్అట్ ఆఫ్ ది సిమ్టమ్స్. ఇక్కడ ఈ చలం గురించి దగ్గరాస్తాడు. అంటే శాబ్దిక వంచన విపరీతంగా మన వాళ్ళలో ఉంది అని ఎలా ఉందో రాసుకొస్తాడు. మన న్యాయ శాస్త్రాన్ని వక్రీకరించడంలో ఎటువంటి తమాషాలు వాడారు అని. రాధాకృష్ణ అంత పండితుడు ఆ శాబ్దిక వంచన ఎలా చేశాడో. కమ్యూనిజం ఓ కొత్త మతం, లెనిన్ దాని ప్రవక్త, సైన్స్ దాని పవిత్ర చిహ్నం. ఈ మాటలు రుజువు చేయడానికి ఆయన కింద విషయాన్ని ప్రస్తావించాడు. మాస్కో క్లబ్ గోడల మీద ఎలాంటి ప్లకార్డులు కనపడతాయంటే, ప్రపంచం ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు, కానీ అక్టోబర్ 18లో కొత్త ప్రపంచం పుట్టింది అందరికీ తెలుసు. ఆకాశాల నుంచి దేవుళ్ళని, భూమి నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థని తొలగించండి అని అక్కడ రాసి ఉంటుందట. ఇది ఒక కొత్త మతం. సరే, కొంచెం ఎగ్జాగరేషన్ తీసేస్తే అది బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్లీ హీ వాంటెడ్ టు డినౌన్స్ కమ్యూనిజం. ఆ సందర్భంలో రాసుకొస్తున్నాడు ఇదంతా కూడా. మతం తాలూకా ఈవిల్స్ అన్నీ కమ్యూనిజానికి వచ్చాయి అని.
వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దట్ కమ్యూనిజం ప్రాపర్లీ అండ్ ఇట్స్ లిమిటేషన్స్ ఇన్ ఎ డెమోక్రటిక్ సొసైటీ లైక్ ఇండియా. ఎందుకంటే మార్క్స్ అల్టిమేట్గా ఏం కావాలో చెప్పడం వేరు, ఎలా చేస్తే వస్తుందో చెప్పడం వేరు. ఆ ఎలా చేస్తే ఆ వ్యవస్థ వస్తుంది అన్నది భారతదేశానికి ఇంతకుముందు కూడా సాధ్యం కాదు, ఇప్పుడు సాధ్యం కాదు. మనం డెమోక్రటిక్ సొసైటీలోనే, కాన్స్టిట్యూషన్ పరిధిలోనే సోషలిజం తీసుకురావడానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నించాలి అంటే ఐఎమ్ వెరీ సారీ టు సే బోత్ ది కమ్యూనిస్ట్ పార్టీస్ ఆర్ నాట్ ఈవెన్ ట్రైయింగ్. అందులో అనుమానం లేదు. ఎస్కేప్ ఫ్రమ్ ఫ్రీడమ్ అని ఒక పుస్తకం ఉంది, ఎరిక్ ఫ్రమ్ రాశాడు. ఫ్రీడమ్ బాగా ఉంటేట రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుందట. రెస్పాన్సిబిలిటీ ఇష్టం లేకపోతే దే వాంట్ టు లూజ్ ద ఫ్రీడమ్ ట. అంచేత పరిపాలించాలంటే బోర్డు అంత బాధ్యతతో పరిపాలించాలి. సో ప్రయత్నించకపోతే బాధ్యత ఎక్కర్లేదు. ఇలా మీటింగ్లు పెట్టుకుని నువ్వు చేసుకుని చేత మనిషి చేసేవచ్చు. అక్కడ ఫెయిల్యూర్ ఉంది. సరే, ఆ ఫెయిల్యూర్ ఇప్పుడు రాజకీయాలను చర్చించడం కాదు, కానీ ఎప్పుడు ఇట్ ఈజ్ నెవర్ టూ లేట్. బోత్ పార్టీస్ షుడ్ బికమ్ వన్ పార్టీ అండ్ కంటెస్ట్ ఆల్ 540 seats irrespective of the result. You have expressed will to win. Will to win ఉంటే క్వశ్చన్ ఆఫ్ విన్నింగ్ తర్వాత ఉంటుంది అన్నమాట. విల్ టు విన్ అంటే ఇదిగో నువ్వు క్యాపిటలిజం, ఇదిగో నేను సోషలిజం, ప్రజలకు 2 ఆల్టర్నేటివ్స్ ఇచ్చాం, ఏదో ఒకటి ఎంచుకోండి. ఇప్పుడు అసలు ఆల్టర్నేటివ్స్ లేవు ప్రజలకి. మనకి ఇట్టి పేర్లు తప్పిస్తే చంద్రబాబు, వాడు జగన్, మోడీ, రాహుల్ గాంధీ, అది కాదు. క్యాపిటలిజమా సోషలిజమా? వాళ్ళు క్యాపిటలిజం, కాంగ్రెస్ క్యాపిటలిజమే, బీజేపీ క్యాపిటలిజమే. 96 తర్వాత తేడాలేం లేవు. ఆల్టర్నేటివ్ సోషలిజం దేశమంతటికి మేము ఉన్నామని చెప్పేవాళ్ళు ఉన్నారా? థియరిటికల్గా ఉన్నాయి 2 పార్టీలు. 2 పార్టీలు ఒక పార్టీ అవ్వటం లేదు. ఎప్పుడో విడిపోయి ఏ కారణంలో, ఇప్పుడు ఆ కారణం ఇర్రెలెవెంట్. ఈ 2 ఒకటవ్వడం, 540 పోటీ చేయడం, అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ విల్ టు విన్. 50 ఏళ్ళు పట్టండి గెలిచిన తర్వాత. బట్ యు ఆర్ షోయింగ్ ఆల్టర్నేటివ్, సామ్యవాదం. పాపం ఈయన ఆ కళ్ళకు అన్నాడు, సామ్యవాద కళ్ళకు అన్నాడు 69లో. అప్పటికి ఇంకా ఇంత దరిద్ర పరిస్థితి వస్తుంది 96 తర్వాత అనుకోలేదు ఈ దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ. సరే, ఈ చలం ఆ చాప్టర్ ఒకటి. తర్వాత నాస్తికవాదం, ఆస్తికతా పూర్వవాదం. చాలా తమాషా ఉండే. ఆస్తికతా పూర్వవాదం అంటే భగవంతుడి గురించి స్పష్టమైన ఇమేజ్ లేకుండా భగవంతుడి గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం అన్నమాట. ఇది ఆస్తికతా పూర్వవాదం అన్నాడు. ప్రీథియిజం, అదిగో ఆ ప్రీథియిజం నుంచి థియిజం క్లియర్గా వస్తే అప్పుడు నాస్తికవాదం పుట్టగలదు పూర్తిగా. 3 కింద విడదీశాడు. ఆస్తికత పూర్వవాదం, ప్రీథియిజం, మహా ఆస్తికవాదం, సూపర్ థియిజం. థియిజం క్లియర్గా ఉంటే థియిజానికి వ్యతిరేకత కూడా క్లియర్గా ఉంటుంది. థియిజం క్లియర్గా లేనప్పుడు థియిజానికి వ్యతిరేకత కూడా క్లియర్గా రాదు. సో ఆస్తిక పూర్వవాదం గురించి చెప్పాడు. చెప్పి అది పెరుగుదల, క్లారిటీ, అప్పుడు నాస్తికవాదం. ఆ విషయాలు డిస్కస్ చేస్తాడు 6th చాప్టర్లో. ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే వేదంలో నాస్తికత ఉంది, అది మళ్ళీ తిరిగి పీరియడ్ రాసుకొస్తాయి. వేదంలో నాస్తికత ఉందని రాయడం పొరపాటు అంటాడు. అప్పటి తాలూకా భౌతిక పరిస్థితుల్లో ఇంకా థియిజం అంత క్లారిటీ లేదు. క్లారిటీ లేదు కాబట్టి మధ్య మధ్య నాస్తిక భావాలు కనిపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తాయి. ఒకసారి క్లారిటీ వచ్చిన తర్వాత పూర్తి థియిజం అయిపోయింది. అందుకే మనకు పూర్వమీమాంసకులు, ఉత్తర మీమాంసలనే వేదాంతులు అంటాం మనం. ఈ ఉత్తర మీమాంస అంతా కూడా ఉపనిషత్తులతో కలిపి, వేదాలకు ఉపనిషత్తులు కలుపుతారు. నిజానికి వేదాంతిక ఉపనిషత్తులకు ఏమీ సంబంధం లేదండి. ఆ యుగం వేరు. కానీ థియిజం బాగా డెవలప్ అయింది ఉపనిషత్తుల వేళకి. దాన్ని పట్టుకొచ్చి వేదాలకు కలపడం అన్నమాట. ఇక్కడ పూర్వమీమాంస బోల్డ్, ఇందులో పూర్వమీమాంస గురించి జరిగినంత చర్చ ఈ పుస్తకంలో బహుశా ఎక్కడ జరిగి ఉండదు.
పూర్వమీమాంస వేరే చాప్టర్ ఉంది, అప్పుడు వచ్చినప్పుడు చెప్తాను దాని గురించి. ఒరిజినల్గా కొంత నాస్తిక ఛాయలుంటే అది మనం ప్రమాణంగా తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పదలుచుకున్నాడు. గార్బ్ అనేవాడేమో అందులో నాస్తిక ఛాయలు ఉన్నాయంటే అలా నాస్తిక ఛాయలు ఒరిజినల్గా వేదంలో మీరు చెప్పింది కరెక్ట్ కాదు, లేవు అని ఈ 6th చాప్టర్లో డిస్కస్ చేస్తాడు. దాని తర్వాత మనకి భారతీయ నాస్తికత్వం ప్రారంభ దశలు, స్వభావవాదం, లోకాయుత, సాంఖ్య. లోకాయుత సాంఖ్య నిజానికి మనకి ఆ హిస్టరీ ఆఫ్ ఇండియన్ మెటీరియలిజం పుస్తకం తీస్తే లోకాయుత హెడ్డింగ్ ఉంటుంది. అందులో సాంఖ్య తాలూకా టోటల్ రీక్రియేషన్. ఎందుకంటే సాంఖ్య ఇప్పుడు ఒరిజినల్ సాంఖ్య మనకు దొరకదు, మనకు దొరికేదంతా కూడా పడైపోయిన సాంఖ్య, మార్చిన సాంఖ్య. అంతే రీక్రియేషన్ చేస్తాడు ఆ పుస్తకంలో, మనం చూడొచ్చు సాంఖ్యని. ఇదిగో ఈ భారతీయ నాస్తికత్వం ప్రారంభ దశలోని స్వభావవాదం, లోకాయుత, సాంఖ్య. ఈ లోకాయుత దగ్గరికి వచ్చేకల్లా కొన్ని పుస్తకాల రెఫరెన్స్ కనిపిస్తుంది, కానీ ఒక పుస్తకం కూడా మనకు కనిపించదు. లోకాయుత మీద సిద్ధాంత పుస్తకం ఒకటి కనిపించదు, రెఫరెన్సెస్ కనిపిస్తాయి. అంటే ఒకనాడు ఉండేవి అని చెప్పేసి దీన్నే బార్హస్పత్యం అంటారట. బృహస్పతి అనేవాడు రాశాడు, అందుకు బార్హస్పత్యం. కానీ మనకి ఏ పుస్తకం దొరకటం లేదు. మనకు దొరుకుతుందంతా ఏమిటి? లోకాయత వ్యతిరేకులు లోకాయత అంటే ఏమిటో చెప్పారు, అది మనకు దొరుకుతుంది. లోకాయత వ్యతిరేకులు ఏం చెప్తారు? తిడుతూ చెప్తారు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని నిందాపూర్వకంగా చెప్తారు. ఆ నిందాపూర్వకంగా చెప్పినటువంటిదే మనకు కనిపిస్తుంది లోకాయత అన్నది. కానీ పాజిటివ్గా లోకాయత గురించి ఉండేది ఇప్పుడు మనకు దొరకటం లేదు అంటాడు. అంటూనే ఈ లోకాయత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫిలాసఫీ బుక్స్, ఇది ప్రజల వ్యవహారంలో ఉన్నది. అసలు నిజానికి ఏంటంటే మనకి గణపతి చాప్టరు, గౌరీ చాప్టర్, 2 చాప్టర్లు ఉన్నాయి అక్కడ. ఆ గణపతి చాప్టర్లోనూ గౌరీ చాప్టర్లోనూ ఆ లోకాయతులు తాలూకా ఆచార వ్యవహారాలు, వాళ్ళ లోకాయతులు కూడా ఆచారాలు ఉంటాయి, వాళ్ళు కూడా రిచువల్స్ ఉంటాయి, వాళ్ళ పండగలు, అవంతా డీటెయిల్గా రాస్తూనే హెడ్డింగ్ గణపతి అని పెట్టాడు. ఇవాళ మనం గణనాంత్వ గణపతి హుం కవిం కవి, అది కాదు, ఆ గణపతి కాదు మాట్లాడుతుంది. అక్కడ వేద గణముల తాలూకా పతి గురించి మాట్లాడుతున్నారు అక్కడ. ఇక్కడ అతను మాట్లాడుతుంది ఈ మాతృస్వామి వ్యవస్థలో ఉండేటువంటి గణముల తాలూకా పతి గురించి. ఆ బొమ్మే అంచేతే గణపతి పూజలో ఉంటారు. అక్కడ చేసేవన్నీ కూడా ఏం డ్యాన్సులు? ఒక్క పెసరు స్పిరిచువల్ డ్యాన్స్ ఉండదు అక్కడ. చిలకలూరుపేట నుంచి తెప్పించామా, అక్కడి నుంచి తెప్పించామా, ఏ బ్యాచ్ అని. ఎందుకు అంటే అది ప్రజల నుంచి వచ్చింది. ప్రజల నుంచి వచ్చింది కాబట్టి యూ కాంట్ ఎక్స్పెక్ట్ మీరు అనుకున్నట్టుగా ఐడియలిస్టిక్గా ఉండదు అది. కానీ ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏమిటంటే ఆ గణపతిని అందరూ యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. అంటే వేద నాగరికత నుంచి, వేద పితృస్వామి నాగరికత నుంచి అవైదిక మాతృస్వామి నాగరికత మొత్తం అంతా యాక్సెప్ట్ చేసేటువంటి ఒక గాడ్ ఎవరంటే ఇప్పుడు మనం చూస్తున్న గణపతి. గణపతి పూజ చెయ్యందే ఏ పూజ చెయ్యం మనం. స్టార్టింగ్ గణపతి, నెక్స్ట్ గౌరీ. మాతృస్వామి వ్యవస్థకి మనకి ఎప్పుడూ ఒక పోటీ ఉంది, ఆదిశక్త ఆదిదేవుడా అని. ఎందుకు ఈ ఆదిశక్తి ఆదిదేవుడా అని పోటీ? ఎందుకు ఈ పోటీ మనకి వెస్ట్లో ఎందుకు లేదు? మనకి వెస్ట్లో మాతృస్వామ్య లక్షణాలన్నీ పోయాయి. ఇక్కడ మాతృస్వామ్యం పోయి పితృస్వామ్యం వచ్చేసినా ఒక రోజులో వచ్చి లేదు, అది స్లోగా వచ్చింది. ఆ స్లోగా రావడాన్నే ఆ స్టన్నుడ్ గ్రోత్ ఆఫ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ భారతదేశంలో. ఈ స్టన్నుడ్ గ్రోత్ ఉన్నప్పుడు సెమీ డీట్రైబలైజేషన్ జరుగుతుంది.
అంటే డీట్రైబలేషన్ పూర్తిగా జరగదు, ఆ ట్రైబల్ లక్షణాలు ఇంకా మనకి మిగిలిపోతాయి. అండ్ ఒకే మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ఎడ్లు నాగలి ఒకరోజు రెండో కాదు కొన్ని వందల వేల సంవత్సరాలు మనం అది చేస్తున్నాం. దీన్ని బట్టి మనకు కొన్ని ఆచారాలు వస్తాయి, ఈ ఆచారాలు మొత్తంలో భాగం అవుతాయి. అలాంటప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ తాలూకా గాడికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏమిటి, పితృస్వామ్య వ్యవస్థ గాడికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏమిటి? ఇవాళ కూడా మీరు ప్యూర్ కమ్యూనిస్టు కంట్రీ అయిన ఒకనాడు, మొన్న కూడా మళ్ళీ కాంగ్రెస్ కూడా ఓడిపోయారు, కానీ టీఎంసీ కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ దెబ్బతింటుంది అనుకోండి, మీరు అక్కడికి వెళ్ళి కాళికాదేవిని తిట్టండి చూద్దాం. నేను కమ్యూనిస్టు, నేను ఎవరిని గాడ్స్ని ఒప్పుకోని తిట్టండి చూద్దాం. సూపర్ చిరపడ సరిపడుకుని కాళికాదేవిని మీరు కలకత్తా వెళ్ళి తిడితే చర్మం ఒలిచిస్తారు. అక్కడ కాళికాదేవి కాళ్ళ కింద శివుణ్ణి మనం చూస్తాం కొన్ని బొమ్మల్లో. మళ్ళీ ఆ కాళికాదేవి, మా గౌరీ వాళ్ళందరూ ఒకటే పార్వతీదేవి. ఆ పార్వతీదేవి శివుడికి పెళ్ళాం, ఒక్క ముక్కలో పోయింది. ఇంతమంది అమ్మవార్లు కలిసి శివుడికి పెళ్ళాం. శివుడు దేవాది దేవుడు, శివుడికి ఒక కథ. విష్ణుమూర్తి చిన్నవాడే, భీముడు భీష్ముడి బ్రహ్మ చిన్నవాడే, మీదకెళ్ళి ఒకడు వెతికారు, కిందకెళ్ళి వెతికి ఇలాగా. మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చే కథ మళ్ళీ సేమ్ మారుతుంది. విష్ణుమూర్తి కంటే శివుడు కొంచెం చిన్నవాడు. ఈ విష్ణు శివులు పోటీ ఎప్పుడూ ఉంది. దానికి రాజీ కూడా ఉంది, ప్రస్తుతం రాజీ దేశంలోనే ఉన్నాం మనం. అలా ఓ ఊరు వెళ్తే శివాలయం ఉంటుంది, ఓ పక్క ఊరు వెళ్తే వైష్ణవాలయం ఉంటుంది. కానీ ఇప్పటికీ మీరు ఒక్కసారి తమిళనాడు వెళ్తే పాడల్పేట్ర స్థలాలంట 276, ఆ 276లో 260 దాటి తమిళనాడులో ఉన్నాయి శివాలయాలు. 108 దివ్యదేశాలు విష్ణువులు, అందులో 5 4 ఉన్నాయి పైన, మిగతా అన్నీ కూడా తమిళనాడులో ఉన్నాయి. అంటే మాతృస్వామ్య వ్యవస్థలో ఉన్న ఒకే ఒక మేల్ గాడ్ శివుడు. సరే, సెమీగాడ్ గణపతి, సెమీగాడ్కి ఇంపార్టెన్స్ ఉంది, వేరే విషయం. మేల్ గాడు శివుడు, సెమీగాడ్ గణపతి. కానీ మాతృస్వామ్య వ్యవస్థలో అమ్మవారు ఇంపార్టెంట్. సో అమ్మవారు ఎవరు? గౌరీ అనండి, కాళీ అనండి, చండీ అనండి, మీ ఏం పేర్లు పెట్టుకోండి, కానీ ఇంపార్టెన్స్ ఉంది. ఈ ఎక్స్ప్లెనేషన్ ఆ పుస్తకంలో బాగుంటుంది. ఆ చాప్టర్లు 2 చాప్టర్లు ఉన్నాయి, గణపతి గౌరీ అని. ఆ 2 చాప్టర్లు చదివిన తర్వాత అసలు మనకు లోకాయత అంటే స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. తర్వాత తీరు చదువుకోవచ్చు, మంచి పుస్తకం అది. ఆ భారతీయ నాస్తిక ప్రారంభ దశలు అని సాంఖ్యం గురించి, సాంఖ్యానికి లోకాయత తేడా ఏంటి? లోకాయతలో అల్టిమేట్గా న్యాచురలిజం, ఆ పదార్థం అలా కనిపిస్తోంది, ఈ పదార్థానికి ఒక స్వభావం ఉంది, అది అంతే, అది అలా వచ్చింది అంతే. దానికి సాంఖ్యం మనకు ఒక మోడర్న్ సైంటిఫిక్ థియరీలే కనిపిస్తుంది. మొట్టమొదట త్రిగుణములు కలిగినటువంటి ఒక మూల పదార్థం ఉండడం, ఏ కారణం చేతో, ఆ కారణం చెప్పడు, ఏ కారణం చేతో ఆ త్రిగుణాల్లో అంటే సత్వ రజస్తమ గుణాల బ్యాలెన్స్ తప్పి ఎక్స్ప్లోడ్ అవ్వడం, వ్యాప్తి చెంది 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 ఈ జగత్తు. దాని తర్వాత ఊహ ఏమిటంటే ఎప్పుడప్పుడు మళ్ళీ అది అలా కుంచుకుపోతుంది అని. అంటే చెప్పాలంటే బిగ్ బ్యాంగ్ థియరీ ఇమాజిన్ చేసినట్టు ఉంటుంది ఆ సాంఖ్యం, ఒరిజినల్ కపిల సాంఖ్యం. ఈ ఒరిజినల్ కపిల సాంఖ్యాన్ని ఎంతలా మార్చేయాలంటే అంతలా మార్చడానికి ప్రయత్నించారు. ఎందుకంటే సాంఖ్యం జ్ఞానం మీద ఆధారపడి ఉంది, భగవంతుడి మీద ఆధారపడలేదు. జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇవ్వము అంటే అది ఎవరో తెలివైన వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. కాబట్టి సాంఖ్య జ్ఞానాన్ని డిస్టార్ట్ చేయాలి. ఆ డిస్టార్ట్ విపరీతంగా చేసింది నేను అనకూడదు భగవద్గీత. ఇవాళ మీరు భగవద్గీత తీసి 9 చాప్టర్లు దేవుడి మీద, 9 చాప్టర్లు పాత విషయాల మీద రాస్తాడు. అందులో జ్ఞానం గురించి తెగరాస్తాడు. జ్ఞానం గురించి తెగరాసి సాంఖ్యం ప్రస్తావన ఎత్తి ఏది సాంఖ్యం కాదో అది సాంఖ్యం అని రాస్తాడు. అని శంకరుడు చెప్పినటువంటి, అంటే శంకరుడు అప్పుడు పుట్టలేదు భగవద్గీత కాలానికి, భగవద్గీత పోస్ట్ బుద్ధ ఉగ్రశ్రవుడు అన్నవాడు మొత్తం రాసి పెట్టాడు. అందులో పోస్ట్ బుద్ధ 200 ఏళ్ళు పోయిన తర్వాత సుమారు 400 BCలో లోమహర్షణుడు కొడుకు
ఉగ్రశ్రవుడు, అంటే సౌతి అంటే మనం సూతుడు కొడుకు సౌతి మొత్తం భగవద్గీతని పెట్టాడు. పెట్టడానికి కారణాలు ఉన్నాయి. ఏకేశ్వర పూజ అవసరం వచ్చింది. బౌద్ధ జైనాల దాడి నుంచి రక్షించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ ఏకేశ్వర భావాన్ని ప్రవేశపెట్టాలంటే దానికి ముందున్న అన్ని థియరీలని గౌరవిస్తూనే పక్కన పెట్టినాం. గౌరవిస్తూ పక్కన పెట్టి 9 చాప్టర్లలో కృష్ణుణ్ణి దేవాది దేవుడిగా చేశారు. కృష్ణుని దేవాది దేవుడిగా చేయడమే కాదు కదా, ఆ కృష్ణుని పూజించడానికి ఎవ్వరికీ అధికారం లేకపోవడం లేదు. ఆ విధంగా ఒక ఫస్ట్ అటెంప్ట్ ఎట్ హిందూ సొసైటీని ఈ యజ్ఞయాగాదుల క్లిష్టత నుంచి, కుల క్లిష్టత నుంచి రక్షించడానికి చేసిన మొదటి ఆధ్యాత్మిక ప్రయత్నం ఏది అంటే భగవద్గీత. కానీ భౌతిక పరిస్థితులు ఇంకా పూర్తిగా ఆ మార్పు తీసుకురాలేదు. తర్వాత సరే రామానుజుడు వాళ్ళు ప్రయత్నించారు. అప్పటికీ అల్టిమేట్గా ఎన్ని ఆర్గ్యుమెంట్లు చెప్పినా భౌతిక పరిస్థితులు మారాలి, అప్పుడే మారుతాయి డిఫాక్టో పరిస్థితులు. చెప్పేది ఏంటంటే ఇక్కడ శ్వేతాశ్వేతర ఉపనిషత్తు ఆస్తిక ఉపనిషత్తుగా రెఫరెన్స్ వస్తుంది చాప్టర్లో. ఈ భగవద్గీత ప్రస్తావన నేను ఎందుకు పెట్టుకొచ్చానంటే, ఆయన పట్టలేదు, నేను ఎందుకు పెట్టుకొచ్చానంటే, శ్వేతాశ్వేతర ఉపనిషత్తు పెట్టుకోండి, భగవద్గీతను పెట్టుకోండి పక్కన, ఈ రెండు అలా కంపేర్ చేయండి. శ్వేతాశ్వేత ఉపనిషత్తులో ఈశ్వరుడు, ఆ ఈశ్వరుని తీసి కృష్ణుడు పెట్టాడు అంతే. మిగతా స్కీమ్ ఒకటే. శ్వేతాశ్వేత ఉపనిషత్తు భగవద్గీత సేమ్ స్కీమ్. ఈశ్వరుడు బదులుగా కృష్ణుని పెట్టాడు దేవాదేవుడిగా. ఎందుకు అవసరం వచ్చింది? ఈశ్వరుడికి ఒక చిన్న కళంకం ఉంది. అంటే వేదాల్లో దేవతలకు వ్యతిరేకమైన అసురులకి బోల్డన్ని వరాలు గట్రా ఇచ్చినవాడు. ఒకనాడు నెగిటివ్గాడు, తర్వాత యాక్సెప్ట్ చేశారు, మెల్లిగా యాక్సెప్ట్ చేసి వేదాల్లో ఉండే రుద్రుడికి సమానం చేశారు. యాక్చువల్గా రుద్రుడికి ఈశ్వరుడికి సంబంధం లేదు, ఆ తామస లక్షణాలు కొన్ని కలవడం వల్ల చేశారు. కానీ అప్పటికే ఈశ్వరుడు కలుషితమైపోయి ఉన్నాడు, అసురులు కన్నా బోళ్ళని వరాలు ఇచ్చున్నాడు. అంచేది ఈ కలుషితమైన ఈశ్వరుని తీసేసి కలుషితం కానటువంటి విష్ణుమూర్తి అవతారమైనటువంటి కృష్ణుని పెట్టాం అనమాట. అంటే భగవద్గీత వాంటెడ్ టు మేక్ ఇట్ ప్యూర్. ఎక్కడ అసురుల ప్రస్తావన ఉండకూడదనమాట. శివుడు అంటే అసురుల ప్రస్తావన తప్పదు, ఎందుకంటే శివుడు ఇచ్చిన వరాలన్నీ కూడా 90% అసురులకే ఇచ్చాడు. మళ్ళీ శివుడు చేతి చంపించారు పురాణాల్లో ఎన్ని కథలు పెట్టినా శివుడు అసురదేవుడు తప్పిస్తే మనకి ఓ కథ పెద్దగా చెప్పరు. ఆఖరణ భారతం అంతా అయిపోయిన తర్వాత, యుద్ధం అయిపోయిన తర్వాత, పాండవులు గెలిచిన తర్వాత ఇంకా కొంచెం ప్రాణం ఉంటుంది దుర్యోధనుడికి. అశ్వత్థామతోటి ఎలాగైనా వాళ్ళని చెప్పాలి, నేను చంపుతాను కదా అంటాడు అని అర్ధరాత్రి ఈ గుహల్లో ప్రవేశించటే, ఈ టెంట్స్లో ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ టెంట్స్ దగ్గర అడ్డుతాడు, శివుడు అడ్డుతాడు అశ్వత్థామని. శివుడు అడ్డగానే మరి శివుడిని ఏం చేస్తారు, అశ్వత్థామ ఏం చేయలేడు. అప్పుడు అశ్వత్థామ పాండవులు ఏ రూల్స్ని అతిక్రమించారో యుద్ధంలో చెప్తాడు. చెబితే శివుడు ఓకే నా భక్తులు కదా అని చెప్పి ఇన్నాళ్ళు రక్షించాను నేను, ఇక నేను తప్పుకుంటాను, నేనేం రక్షించను, యుడు వాడెవరు యుడు అని తప్పుకుంటాడు. ఆ తప్పుకున్నప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం కాల్చేస్తాడు. కాలిస్తే బతికిన వాళ్ళు మాత్రం పాండవులు బతికారు. ఏదో కొంత ఎంతమంది బతికారో చాలామంది, మిగతా వాళ్ళు చచ్చిపోయారు. కొట్టకొసకే ఆ మొక్క వెళ్ళి చెప్తాడు దుర్యోధనుడికి, చంపేశాను అందరినీ అని. చచ్చిపోయిన వాడు పాండవులు చచ్చిపోయినప్పుడు చెప్తాడు. దుర్యోధను ఆనందిస్తాడు, చచ్చిపోతాడు. ఇక్కడ శివుడు ఇన్నాళ్ళు రక్షించిన పాండవుని ఇక నేను రక్షించను, ఎందుకంటే దే హ్యావ్ వైలేటెడ్ ఆల్ ది రూల్స్ ఆఫ్ వార్. ఈ మొక్క చెప్పినట్టుగా మనకు భారతంలో ఉంటుంది శివుడు అని. ఆ ఒక్కటి పెద్దగా, ఎందుకంటే అది చికాగ్గా ఉంటుంది, మధ్యలో అడ్డుగాను రావడం అన్నమాట. అంటే పాండవుల అన్యాయం అనిపిస్తుంది. యాక్చువల్గా వారు మొదలెట్టిన తర్వాత ఇన్ వార్ అండ్ లవ్ దేర్ ఆర్ నో రూల్స్. వెళ్ళిపోవడమే రెండు కూడా. అది మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా, ఏ వారైనా, ఇప్పుడు ప్రజెంట్ వారైనా, ఇండో పాకిస్తాన్ వార్ అవనండి,
అది మామూలుగా అరబ్ ఇజ్రాయిలీ వార్ అవనండి, ఏ వార్ అవనండి, మనం ఏ పార్టీవో ముందు నిర్ణయించుకున్న దాని ప్రకారం చెప్పాలి తప్పిస్తే మోరల్గా ఈ వారు ఇలా కండక్ట్ చేయాలి అనేది ఇటు అరబ్బులు చేయరు, అటు ఇజ్రాయిలు చేయరు, అటు పాండవులు చేయలేదు, అటు కౌరవులు చేయలేదు, ఎవరు చేయరు. వారంటేనే అలాంటిది, స్వభావం అలాంటిది. ఇక్కడ శాతాశ్వత ఉపనిషత్తు తాలూకా ప్రస్తావన పట్టుకొచ్చి ఇది ఆస్తికమైనది, ఇది డిస్టార్ట్ చేస్తోంది బోలిన విషయాలు అంటాడు. ఆ డిస్టార్షన్ భగవద్గీత కూడా చేస్తుంది సాంఖ్యం గురించి. ఇందులో సాంఖ్య ప్రస్తావన పట్టుకు వచ్చారు కాబట్టి నేను ఒక్క చెప్తున్నాను. యాక్చువల్గా ఒక బుక్లెట్ అవుతుంది, ప్రచురించలేదు, నేను రాశాను కానీ అది బుక్లెట్ అవుతుంది, పుస్తకం అవ్వదు. ఓ 40 ఎపిసోడ్లు పెట్టాను, అందుకు అట్టి పెట్టాను దాన్ని. తరువాత ఇందులో మళ్ళీ బోర్డంతా రాధాకృష్ణ ఏమన్నాడు, ఈయన అస్తమాటు రాధాకృష్ణ పట్టుకుని చదవడేస్తున్నాడు. ఇందులో మతం, సైన్సు, స్వభావవాదం, న్యాచురలిజం అంటే లోకాయుత గురించి వేరే చాప్టర్. ఇందులో మతం, సైన్సు, మనకి ఇప్పుడు తెలుసున్న సైన్స్ విషయాలు మతం ఒకలా చెప్తుంది, ఎందుకంటే అప్పటికి ఇంకా సైన్స్ పెరగలేదు, మతం ఒకలా చెప్తుంది. ఒకవేళ పెరిగినా చాలా ప్రారంభ దశలో కొద్ది మందికి తెలుసుండి నర్మగర్భితమైన పదాలతోటి మనకు సైన్సులు ఉన్నాయి కొన్ని. 5 నాటి సైన్స్ బాగానే డెవలప్ అయిపోయింది, కానీ ఇతర సైన్సులు పెద్దగా డెవలప్ కాలేదు. ఎస్ట్రానమీ డెవలప్ అయింది. ఎస్ట్రానమీ డెవలప్ అయ్యి ఎస్ట్రాలజీ మాయలో పడి మనం అయితే మొత్తం ఆశ్రయించుకోవడం, లేకపోతే మొత్తం ఆరాధించడం పరిస్థితికి వచ్చేసాం మనం. అందులోనూ ఈ సోషల్ మీడియా యుగంలో మీది కన్యారాశ, ఒక స్త్రీ వెంటబడుతోంది అనగానే డౌట్, ఎవరు చెప్ప ఈయన వెంటబడుతున్నారు అని. ఉట్నేవాడు ప్రతి వాళ్ళకి రాస్తాడు ఎవరెవరు వెంటబడుతున్నారని. జాగ్రత్త, పూర్తిగా చదవండి, తెలుసుకోండి. ఇగో ఎప్పుడైతే ఇలా ఉంటుందో మనం దాన్ని తీయగానే నాన్సెన్స్ అనిపించగానే ఎస్ట్రాలజీ నాన్సెన్స్ అనిపించగానే ఎస్ట్రానమీ నాన్సెన్స్ అంటాం. నిజానికి ఆ రెండింటికి ఒక స్కూల్ నుంచి వచ్చినా అంత దగ్గర సంబంధమే లేదు రెండింటికి. ఇక్కడ ఈ సైన్సు, స్వభావవాదం, లోకాయుత గురించి డిస్కస్ చేస్తాడు. తర్వాత సాంఖ్య నాస్తికత, ఇందాక చెప్పానే, సాంఖ్య నాస్తికతలో ఒరిజినల్ కపిలుడు. ఎందుకు కపిలుడు 24 పదార్థాల గురించే చెప్తాడు. 25 పురుష, ఇది సాంఖ్యకారిక, ఈశ్వర కృష్ణుడు రాసిన సాంఖ్యకారికలో మనకి 25 కనిపిస్తుంది. అంటే ఈ 24కి 25కి మధ్యన ఎప్పుడప్పుడు లోపలికి వెళ్ళింది ఆ పురుష అన్నది, లేకపోతే ఒరిజినల్గా పురుష లేదు. ఈ 24 గంటల లిస్టు మనకి చరక సంహితలో కనిపిస్తుంది, కానీ 25 పురుషుతో కలిపి సుశ్రుత సంహిత దగ్గరికి వచ్చాక కనిపిస్తుంది. సర్జరీ దగ్గరికి వచ్చేకల్లా ఈ 25 కూడా కనిపిస్తుంది. చరక సంహిత అంతకు ముందు ఉన్న 24 కనిపిస్తాయి. ఒరిజినల్ కపిల సాంఖ్యంలో ఎన్ని పదార్థాలంటే 24. ఈ పురుష కాకుండా 26ది కూడా కనిపిస్తుంది మనకి యోగాలో కైవల్యం ప్రవేశపెట్టబడింది. యోగాలో అతీత శక్తుల మీద నమ్మకం పతంజలికి లేదు, కానీ అప్పటికే సొసైటీలో ఉంది. అతను సంహిత రాస్తున్నాడు, తప్పనిసరిగా రాయాలి. ఆ అతీత శక్తుల గురించి రాశాడు. కైవల్యం స్పెసిఫికల్లీ యాడెడ్. ఫిజికల్ ఎక్సర్సైజెస్కిను కైవల్యానికి ఏ సంబంధం ఏం లేదు, కానీ ఇట్ మేక్స్ యూ ప్రిపేర్ టు ఫర్దర్. యాక్చువల్గా మెడిటేషన్ వేరు, చిత్తవృత్తి నిరోధం కాజు చేసేటువంటి సమాధి స్థితి వేరు. చిత్తవృత్తి నిరోధం అంటే పిచ్చెక్కడం అన్నమాట, ఒక మాట చెప్పాలంటే. ఒకసారి ఎవరో, ఆ పేరు మర్చిపోయాను, సిగ్మండ్ ఫ్రాయిడ్ దగ్గరికి ఇలా చేస్తే మెడిటేషన్ ఇటువంటి చిత్త మీకు కలుగుతాయి అని చెప్తే, ఒక మాత్ర వేసుకుంటే కలిగిపోతాయి కదా ఇవన్నీ ఎందుకు అంటాడు వీడు. అంటే కొన్ని రకాలైనటువంటి డ్రగ్స్ వేసుకుంటే అది వచ్చేస్తుంది ఆ స్థితి, ఇదంతా ఎందుకు ఉంటాడు. నిజానికి మామూలు మెడిటేషన్ వేరు, చిత్తవృత్తి నిరోధం వేరు. వామాచార తాంత్రికం స్టార్ట్ అయిన తర్వాత అందులో రకరకాలైన వామాచార తాంత్రికం అంటే ఇవాళ చదివితే మనకి అసహ్యం వేస్తుంది. మనకి నో డౌట్ అకాడమిక్గా అర్థం చేసుకుందికి ఏ విధమైన మార్పులు వచ్చాయో తెలుస్తుంది తప్పిస్తే
ఆ చిత్తబుద్ధి నిరోధం ఎందుకు అంటే అంతవరకు ఉండేటువంటి మాతృస్వామ్య వ్యవస్థలో ఆడవాళ్ళు మాత్రమే పూజారులు. ఇప్పుడు ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు పూజారులు అయిన చూసినప్పుడు ఈ మగవాళ్ళు ఆడవాళ్ళుగా మానసికంగా తయారవ్వాలి. పూజ చేస్తున్నప్పుడు వాళ్ళు రాత్రి చీర కడతారు మగవాళ్ళు కొట్టడం, ఈ యోగంలో ఉండేటువంటి కొన్ని సాధనలు చేయడం, ఇంకా అందులో మద్యం మాంసం చాలా ఉన్నాయి. చెప్పబోయేది ఏంటంటే ఈ సాంఖ్యంలోకి ఒరిజినల్గా లేని 2 ప్రవేశపెట్టబడ్డాయి. పురుష ఒకటి, కైవల్యం ఒకటి. ఈ 24 తప్పిస్తే అది దాటలేదు. సాంఖ్యం పూర్తిగా భౌతికమైనది అని టోటల్ రైక్రియేషన్ అతను రాస్తాడు. ఇది 9వ చాప్టర్లో సాంఖ్య నాస్తికత అన్నమాట. ఈ తర్వాత అసలు ఈ కపిలుడి తాలూకా కథలు ఎంతవరకు వెళ్ళాయంటే మొదట కపిలుని యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు శంకరాచార్యుడి తాలూకా మీరు వేదాంత సూత్రాలు తీస్తే వేదాంత సూత్రాల భాష్యం, ఆ భాష్యంలో సాంఖ్యాన్ని ప్రధాన శత్రువు ప్రధానమల్లుడు అన్నాడు. నేను ప్రధానమల్లుడిని ఓడిస్తే మల్ల యుద్ధంలో మిగతా వాళ్ళు ఓడించక్కలేదు కదా. సో ప్రధానమల్లుడు ఎవడు? సాంఖ్యం. 64 సూత్రాల్లో సాంఖ్యాన్ని ఖండించాడు. ఖండించి సేమ్ థింగ్ అప్లైస్ టు యోగా ఆల్సో అని ఒక్క మాట నిచ్చాడు. అంటే సాంఖ్యానికి యోగానికి ఏం తేడా ఏం లేదు. అది థియరీ, ఇది ప్రాక్టీస్. సేమ్ థింగ్ అప్లైస్. ఇంటలెక్చువల్లీ యోగా డజంట్ డిజర్వ్ ఎనీ ఫర్దర్ కండెమింగ్ అని సాంఖ్యాన్ని 64 సూత్రాల్లో ఖండించాడు. ఈ దేవిప్రసాద్ ఏమంటాడంటే సాంఖ్యాన్ని అతను ఖండించాడు కదా, ఖండించడానికి పూర్వపక్షం చేయాలి. ఇది సాంఖ్యం, ఇది తప్పు అని ఖండించాలి. సో ఏదైతే సాంఖ్యం అని ఆయన చెప్పాడో అది నిజమైన సాంఖ్యం అంటాడు. ఒక విధంగా చెప్పాలంటే శత్రువులు అసలు సాంఖ్యాన్ని మనకు అందించారు పాజిటివ్గా. అది శంకరాచార్యుడు ఖండించిన సాంఖ్యం, పూర్వపక్షం చేసిన సాంఖ్యం. అయితే అప్పటికే పురుష ప్రవేశించింది, ఆ పురుష ఒరిజినల్గా లేదు అంటాడు. ఎందుకంటే ఈశ్వరకృష్ణుడు తర్వాత వాడు శంకరుడు. ఈశ్వరకృష్ణుడు తన తాలూకా కారికలోనే అప్పుడే పురుషుని ప్రవేశపెట్టాడు. ఆ పురుషు ఎలా వచ్చిందో తెలియదు మనకి. ఆ పురుషు కూడా ఉంది. ఆ తీసేసుకుని చూడండి, చూస్తే అది సాంఖ్య, అసలు సాంఖ్య. ఆ రీక్రియేషన్ మనకి ఈ దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ పెద్ద పుస్తకంలో ఉంటుంది. ఇక్కడ కూడా ఆ సాంఖ్య నాస్తికత గురించి 8th చాప్టర్లో ఉంటుంది. తర్వాత చూడండి 17 చాప్టర్లు. నాకు అప్పుడు టైం బోర్డు అయింది. ఎంత టైం అండి? ఓకే. బుద్ధుడి నాస్తికత 10వ చాప్టర్. ఈ బుద్ధుడి నాస్తికతలో బౌద్ధం హిందూ వ్యతిరేకం అని ఆ కారణంగా బౌద్ధాన్ని నచ్చుకునేటువంటి బ్యాచ్ బౌద్ధానికి ముందు ఏది బౌద్ధాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందో చెప్పరు. ఇప్పటి స్కాలర్స్ చెప్తున్నాను నేను. సాంఖ్యమే ప్రాక్టికల్గా బౌద్ధం అంటాడు దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ. సాంఖ్యంలో చెప్పింది బౌద్ధంకు ఏం తేడా ఏం లేదంటాడు. అని ఇవి మౌలిక బోధనలు, అంటే బుద్ధుడి తాలూకా మౌలిక బోధనలు. థేరవాదులు ఏదైతే బుద్ధుడి వాదన అంటారో ఆ పార్ట్ మాత్రం సాంఖ్యం దగ్గర నుంచి తీసుకున్నది బుద్ధుడు. సరే, బుద్ధుడి నాస్తికత ఏమిటి అన్నది అశ్వఘోషుడి తాలూకు బుద్ధ చరిత్రంలో ఉంటుంది. అశ్వఘోషుడు చేసిన బుద్ధ చరిత్రం అది కాళిదాసు మంచి వయసులో ఉన్నప్పుడు అశ్వఘోషుడు యువకుడు, అంటే కాళిదాసు కొంచెం పెద్ద వయసులో ఉన్నప్పుడు అశ్వఘోషుడు యువకుడు. ఈ అశ్వఘోషుడు బుద్ధ చరిత్రం చెప్పాలంటే అటు రఘువంశం మోడల్లో ఉంటుందన్నమాట. అంటే పద్ధతికి ఎలా మొదలడ్డం గట్రా ఇవన్నీ కూడా. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ శ్లోకం ఉంటుంది. ఇంకా లోపల బౌద్ధ ఫిలాసఫీ ఉంటుంది, మొదట్లో ఇంట్రెస్టింగ్ శ్లోకం ఉంటుంది. బుద్ధుడు తండ్రి జ్యోతిషులను పిలిచట. జ్యోతిషులు పిలిచి జ్యోతిషులు అన్నారట, నీకంటే కూడా నీ కొడుకు మంచి పేరు తెచ్చుకుంటాడు అన్నట్టు. పుట్టిగానే జ్యోతిషులను బుద్ధుడు పుట్టిగానే పిలిచాడు, నీకంటే పేరు తెచ్చుకుంటాడు అని. అదేలాగా నాకంటే ఎలా పేరు తెచ్చుకుంటాడు అంటే
బోల్డ్ అన్ని ఉదాహరణలు చెప్తూ ఈ వాల్మీకి తండ్రి కొంచెం మెమరీ ఫాలో చేస్తాం, వాడు మొదలెట్టిన రామాయణాన్ని వాల్మీకి రాసి వాల్మీకి పేరు తెచ్చుకోలేదా అంటాడు. అంటే వాల్మీకి తండ్రి మొదలెట్టాడు వాల్మీకి రామాయణం రాయడం, మొదలెట్టి ఇప్పుడు వాడి పేరు తెలియదు కదా, వాల్మీకి పేరుగా తెలిసింది, పేరు వచ్చింది కదా, అలాగా నువ్వు నీ కొడుకు అంటాడు. శవనుడు మా జ్ఞాపకం వచ్చింది, శవనుడు మొదలెట్టిన రామాయణాన్ని పూర్తి చేసిన వాల్మీకి పేరు తెచ్చుకోలేదా, అలాగే నీ కొడుకు పేరు తెచ్చుకుంటాడు. అసలు ఈ శవనుడెవడు, ఎన్ని శ్లోకాలు రాశాడో లేదా ఏమీ ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే బౌద్ధ గ్రంథంలో చూస్తే కానీ ఆ విషయం తెలియదు, బౌద్ధ గ్రంథం చూడడం మన వాళ్ళకి కోపం అనమాట. అంచేత ఆ శవనుడు గురించి ఎవరు పట్టించుకోలేదు. కానీ మంచి హిస్టారికల్ రెఫరెన్స్ అది. శవనుడు మొదలెట్టిన రామాయణాన్ని వాల్మీకి పూర్తి చేసి పేరు తెచ్చుకోలేదా అని. ఈ బుద్ధుడి నాస్తికతలో ఆ థేరవాదం పార్ట్, తర్వాత బౌద్ధం బోల్డ్ వెరితలు వేసింది. ఈ మహాయానంకి వచ్చింది. మహాయానం దగ్గరికి వచ్చేసరికల్లా గొప్పదే మహాయానం, కానీ ఆర్గ్యుమెంట్ అంతా శూన్యం మీద, అంటే మాయ మీద ఆధారపడి ఉంది. నాస్తికత్వమే చెప్తాడు కానీ మాయతోటి, నాట్ విత్ రెఫరెన్స్ టు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాటర్. ఈ లాజిక్ని శంకరుడు పట్టుకొచ్చి ఆస్తికుడిని అంటాడు. అంచేతే శంకరుణ్ణి పురమీమాంసకాలు తిడతారు, నువ్వు ప్రచ్ఛన్న బౌద్ధుడివి అంటారు. నాగార్జునుడు ఏం చెప్పాడు అదే చెప్పావు, ఏం తేడా లేకుండా. బౌద్ధిజాన్ని తిడతావు, బుద్ధిజాన్ని తిడతావు. బౌద్ధుల్లో పెద్ద ఫిలాసఫర్ అయినటువంటి నాగార్జునుడు ఏం చెప్పాడో తూచే తప్పకుండా అదే నువ్వు చెప్తున్నావు. నువ్వు ప్రచ్ఛన్న బౌద్ధుడివి. ఇది పూర్వమీమాంసకారులు ఈ శంకరుని చెప్పేదనమాట. శంకరుడు పాజిటివ్గా బౌద్ధులను తిడతాడు, కానీ నువ్వు నాగార్జునుడు చెప్పిన ఫిలాసఫీకి తేడా ఏమిటి? ఇది మహాయానంలో. కానీ మహాయానాన్ని ఈయన ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు అంటే మహాయానంలో అంతా మాయే అని. నాస్తికత్వం అంతా మాయ కాదు, పదార్థం మాయ కాదు. అంచేత ఆ మహాయానం గురించి కొంత డిస్కస్ చేస్తాడు ఇందులో. తర్వాత మరో చాప్టర్లో బుద్ధుని చాలా పెద్ద చాప్టర్ ఉంది. వైభాషికులను వచ్చారు, వాళ్ళు 4 మీటింగులు జరిగాయట. బుద్ధుడు బతుకున్నప్పుడు వాళ్ళు థేరవాదులు లేక స్థవిరవాదులు. తర్వాత 4 మీటింగులు జరిగాయి. ఒక మీటింగ్కి వచ్చేసరికల్లా మహాసాంఘికులు, తర్వాత 300 మందిని ఎక్స్కమ్యూనికేట్ చేయడం మొదలెట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ వేరే సంఘాలు మొదలెట్టారు. వైభాషికులది మళ్ళీ పూర్తి పదార్థవాదం. కానీ కామన్ ఏమిటంటే అంతమంది నాస్తికులే. ఇప్పుడు థేరవాదులు, మహాయానవాదులు, వైభాషికులు అందరూ కూడా నాస్తికులే. దేవుడు లేడు అని చెప్పడంలో దాని గురించి ఈ పుస్తకంలో విపరీతమైన చర్చ ఉంది. దేవుడు లేడు అని అన్ని స్కూల్స్ కామన్గా ఒప్పుకున్నాయి, కానీ ఆ స్కూల్స్ మధ్య ఉండే కాంట్రడిక్షన్. సరే, వజ్రయానం అని వెరితల్లు వేసిన బౌద్ధం అన్నమాట. జైనం వెరితల్లు వేసింది, బౌద్ధం వెరితల్లు వేసింది, ఇక్కడ వామాచారం వెరితల్లు వేసింది. ఇవన్నీ ఓలాడే మనిషికి విపరీతమైనటువంటి స్వార్థం ఉంటుంది. షార్ట్ కట్లోనే కోట్లు ఆర్జించలేనా అని, షార్ట్ కట్లో ఆర్జించేయాలి. అలా బలిస్తే అయిపోతుందంటే పోనీ ఎవరు చూడకుండా ఇచ్చేస్తే పోయింది కదా అని. ఇది అంతమందికి ఉండకపోవచ్చు, కానీ కొందరికి ఉండొచ్చు. ఇగో ఈ వామాచారంలో ఇలాంటి షార్ట్ కట్లు బోల్డని ఉన్నాయి. మనకి ఇవన్నీ క్రైమ్సే అండర్లా మధ్య మధ్యన మనకు వస్తుంటాయి, సోషల్ మీడియాలోను పేపర్లో వస్తుంటాయి. వీటిని కూడా ఉపయోగించుకుంటుంటారు ఈ వాదనలకని చెప్పేసి. ఆఫ్టర్ ఆల్ దే ఆర్ క్రైమ్స్గా చూడకుండా ఇది ఫలానా మతం తాలూకా అది, అంచేత మీరు రేషనల్గా లేరు కాబట్టి ఇలా జరుగుతుంది అంటుంటారు. ఇది అన్ని మతాల వాళ్ళు ఈ వెర్రెత్తారు. అంటే వజ్రయానంలో జైన్లు కూడా వాళ్ళకేదో పేరు ఉంది. ఇటు వామాచారం, ఇందులో వీళ్ళందరూ కూడా షార్ట్ కట్ల గురించి బోల్డ్ అన్ని తంత్రాలు చేయడం అన్నమాట.
ఈయన ఆ రెఫరెన్స్లు ఇవ్వడం వజ్రాయనం గట్రా, ఎందుకంటే ప్యూర్ ఫిలాసఫీ గురించి డిస్కస్ చేస్తున్నాడు కాబట్టి హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వామాచారమా బౌద్ధ ఎట్సెట్రా. కానీ ఈ ఒరిజినల్ గణపతి చాప్టర్లోను గౌరీ చాప్టర్లో మాత్రం రెఫరెన్స్ టు వామాచారం ఇస్తాడు ఆ పెద్ద పుస్తకంలో. ఇకపోతే బౌద్ధ నాస్తికవాదం వైభాషిక శాఖ ఇప్పుడు మాట్లాడింది. వైభాషిక శాఖ, ఈ వైభాషిక శాఖ అనేది చాలా బాగుంటుంది. అందులో వాళ్ళ లాజిక్ ఎలా ఉంది ఇవన్నీ రాసుకొస్తాడు. పదార్థం వాళ్ళ ప్రకారం దేవుడు అక్కర్లేదు అని చెప్పడానికి. ఈ తర్కశాస్త్రం చదువుతున్న కొద్దీ యు ఆర్ షార్పెండ్, చదువుతున్న కొద్దీ యు ఆర్ కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే అదే తర్కాన్ని మీరు మీ వ్యతిరేకులు కూడా ఉపయోగించుకో. తర్కం అదే ఎలా ఉపయోగించుకున్నారన్నదన్నమాట. అది ఇంకా ఇంకా మీదన ఆయన చెప్పుకొస్తాడు. అంటే పూర్వమీమాంస దగ్గరికి వచ్చేకల్లా ఈ డిస్కషన్ గట్టిగా ఉంటుంది. న్యాయ వైశేషికుల చాప్టర్ అది, డిస్కషన్ మాత్రం హెచ్చు పూర్వమీమాంస గురించి ఉంటుంది. పూర్వమీమాంస అంటే గౌతముడు జైమిని, గౌతమ న్యాయ సూత్రాలు, జైమిని తాలూకా మీమాంస సూత్రాలు. ఈ రెండూ కూడా ఈయన దైవప్రసాద్ చట్టోపాధ్యాయ పూర్తి నాస్తిక ఉంటాడు. ఈ రెండింటిలోనూ గౌతముని న్యాయ సూత్రాలు ఆస్తికం చేయడానికి ప్రయత్నించడం జరిగింది. ఆ ప్రయత్నం తప్పు, గౌతముడు చెప్పింది ఇదే అని ఈయన ఇండిపెండెంట్గా చెప్తాడు ఈ పుస్తకంలో. ఇక్కడ ఆయన ఏవో తర్కం గట్రా కూడా పొద్దున మాట్లాడారు, అప్పుడే అనుకున్నాను చెప్దామని. మనకి తర్కంలో 2 రకాల మోడల్స్ ఉన్నాయి. మీరేం చెప్పారో దానికి వ్యతిరేకంగా నేను చెప్పాలనుకోండి, మీరు చెప్పింది రాయడం, ఇది పూర్వపక్షం, దాన్ని ఖండించడం, దాన్ని ఖండించి తర్వాత నేనేం చెప్పాలో అది చెప్పడం. పూర్వపక్షం, ఖండన, నా ప్రతిపాదన, ఇదొక మోడల్. రెండో మోడల్ ఏమిటి? నేనేం చెప్పానో ముందు చెప్పడం, నాకు అబ్జెక్షన్ ఎలా వస్తుందో నేను ఊహించి రాయడం, ఆ అబ్జెక్షన్ ఖండిస్తూ ఆఖరణ రాయడం. అంటే ఈ రెండింటిలో విషయం ఒకటే కాదు, 2 డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి. నా సూత్రం ముందు చెప్పాను, నాకు పాజిబుల్ అబ్జెక్షన్స్ తర్వాత చెప్పాను. పాజిబుల్ అంటే ఊహించడమే కాదు, ఆనాడుకు ఉండేటువంటి రకరకాల అబ్జెక్షన్స్ ఆ మోడళ్ళకి చెప్పాను, చెప్పి మళ్ళీ దాన్ని ఖండించాను. ఇదొకటి. ముందు మీరు చెప్పింది చెప్పడం, తర్వాత ఖండన చేయడం, ఖండన చేసి నేనేం చెప్తాను చెప్పడం. ఈ దేవిప్రసాద్ ఏమంటాడంటే గౌతముని డెలిబరేట్గా డిస్టార్ట్ చేశారు. గౌతముడు తన ప్రిన్సిపల్ని ముందు చెప్పాడు, తర్వాత ఆపోజిట్ పార్టీ వాళ్ళ అబ్జెక్షన్స్ చెప్పాడు, వాటిని కాదన్నాడు అని ఈయన ఇండిపెండెంట్గా చెబుతూ గౌతముడు తన తాలూకా సూత్రాలలో నాస్తికుడుగా స్పష్టంగా ప్రూవ్ అవుతోంది. ఆస్తికుడుగా అతన్ని మలచడానికి చేసే ప్రయత్నాలు వ్యర్థం. ఇది 279 పేజీ ప్రత్యేకంగా ఈయన ముందు మాటలో కూడా రాశాడు ఆ విషయాన్ని. చాలా బాగుంటుంది. అంటే ఇండిపెండెంట్ కంక్లూజన్ బై దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ. ఈ మోడల్ మార్చి ఈ మోడల్ అడ్డించి పెట్టాం అనుకోండి, అంటే ఏమిటవుతుంది? ఆ ఖండన తర్వాత నేను చెప్పేది అసలు ఆ మోడల్కి మార్చేస్తే ఆఖరిది నేను చెప్పింది అవుతుంది. అదే మరో మోడల్ అయితే ముందు నేను చెప్పింది అవుతుంది. ఇక్కడ గౌతముని పొరపాటు అర్థం చేసుకున్నారు అని ఇతను అంటాడు అన్నమాట. సో వీళ్ళు ముందు వాళ్ళు ఈ మీమాంసకారుల్లో పూర్వమీమాంసకారులను తీసేస్తే తర్వాత ఈ న్యాయశాఖ వాళ్ళు ఈ మీమాంసని అంటే వైదిక కర్మకాండల వ్యవహారం దాన్ని పూర్తిగా మార్చేశారంటాడు. అంటే వేదాలని ఆస్తిక గ్రంథం కింద మార్చిన వాళ్ళు ఎవరు అంటే అనంతర ఈ న్యాయశాఖ వాళ్ళు. న్యాయాల శాఖలో 2 శాఖలు చెప్పాడు. పూర్వ న్యాయశాఖ వాళ్ళు పూర్తిగా వాళ్ళు నాస్తికులు, మళ్ళీ
అనంతర న్యాయశాఖ అంటే అక్కడ వైశేషికం, ఈ న్యాయం, ఈ రెండూ కూడా ఒరిజినల్గా నాస్తికమే, పదార్థవాదమే. అయితే వాళ్ళకి సరిగ్గానే ఊహించారు. ఓ కణము, 2 కణములు అంతవరకు ఊహించారు. ఇది దాటి మరి 2 కణాల నుంచి రకరకాల పదార్థాలు ఎలా పుడతాయి? అప్పటికి ఇంకా సైన్స్ డెవలప్ కాలేదు, వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం చేత కాలేదు. అప్పుడు దేవుడు అవసరం వచ్చాడు. సో అనంతర న్యాయశాఖలో దేవుణ్ణి ప్రవేశపెట్టారు. ముందు వాళ్ళు ప్రవేశపెట్టలేదు. వాళ్ళు అది అంతే అంటున్నారు అనమాట. ఇలా డెవలప్ అవుతుంటుంది అంటున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే నిరంతర గతి పరిణామం. ఇది చేంజు, కొత్తది పుట్టడం, మళ్ళీ చేంజు, కొత్తది పుట్టడం, ఇది ఇలా కంటిన్యూస్గా నిరంతరం గతిశీలంగా ఉంటూనే ఉంటుంది. ఈ ముక్కే వాళ్ళు ఒరిజినల్గా చెప్పదలుచుకున్నది. వాళ్ళంత స్పష్టంగా చెప్పలేకపోయారు. భగవంతుడి అవసరం వచ్చి మార్చేశారు అని. న్యాయ వైశేషికాలన్నింటి గురించి కూడా ఒక పెద్ద చాప్టర్ ఉంది. చెప్పాలంటే ఆ చాప్టరే పెద్దది, 45 పేజీలు ఉంటుంది. 200 నుంచి 245 వరకు కూడా ఆ చాప్టర్ ఉంది. న్యాయ వైశేషికాల తాలూకా ముందు కాలం ఏమిటి, తర్వాత కాలం ఏమిటి, ముందు కాలంలో వాళ్ళు నాస్తికత్వం ఎలా చూపించారు, తర్వాత కాలం వాళ్ళు ఆస్తికులు ఎలా అయ్యారు, ఇదంతా రాసుకొస్తాడు. దాని తర్వాత మీకు లాస్ట్ దగ్గరికి వచ్చారు కదా మార్క్సిజం గురించి చెప్పుకొస్తాడు. సరే, మార్క్సిజం మనకు వచ్చేసరికల్లా ఒక్కొక్క ఏంటంటే కార్ల్ మార్క్సు అతడి ప్రకారం అర్ధభూస్వామ్య వ్యవస్థ నుంచి భూస్వామ్య వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ నుంచి క్యాపిటలిస్ట్ వ్యవస్థ, క్యాపిటలిస్ట్ వ్యవస్థలోంచి విప్లవం, దాని తర్వాత సామ్యవాదం అన్నాం. క్యాపిటలిస్ట్ వ్యవస్థ పూర్తిగా రాకుండానే భూస్వామ్య వ్యవస్థ కూడా పూర్తిగా మన దేశంలో అన్ని చోట్ల లేదు. కొద్దిగా మనకి ఉత్తరప్రదేశ్ కొన్ని చోట్ల కనిపిస్తుంది భూస్వామ్య వ్యవస్థ. కానీ మనది ప్రాక్టికల్గా అర్ధ భూస్వామ్య వ్యవస్థ. అర్ధ అంటే హాఫ్ ఎగ్జాక్ట్లీ అని కాదు, మొత్తం పూర్తి భూస్వామి కానిది. మా ఊర్లో నా జ్ఞాపకం 5 ఎకరాలు ఉంటే ఇలా వాళ్ళకి అంతా మొత్తం 5 ఎకరాలు ఉన్నది. మరి 2000 ఎకరాల ఎలా ఉంటాడు? తెలంగాణలో ఈ సోకాల్డ్ రజాకారుల్లో హెచ్చు మంది హిందూ భూస్వాములే. ఎందుకంటే కామన్ శత్రువు ఎవడు అంటే విప్లవం తెస్తూ పోటీ చేయబోతున్నాడు. అక్కడ మతాంతకు దాని తర్వాత సినిమాలు, తర్వాత పుస్తకాలను. కామన్ ఏమిటి అంటే శత్రుత్వం, వాడు ఎవడైతే రెబల్ అవుతున్నాడు. చెప్పదు ఏంటి ప్రీ కండిషన్ విప్లవం ఏదంటే క్యాపిటలిస్ట్ వ్యవస్థ రావాలి. అలా క్యాపిటలిస్ట్ వ్యవస్థ రాకుండా మనం కాన్స్టిట్యూషన్ డెమోక్రటిక్ బాడీ పెట్టుకొని ఇక్కడ మార్క్సిస్ట్ సూత్రం అప్లై చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ అవర్ ఓన్ మెథడాలజీ. అక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీస్ ప్రాక్టికల్గా వదిలేశారు. అసలు ఆ పోటీని వదిలేశారు. వీఆర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ది పోటీ అని. ఎందుకంటే విప్లవం, అడవుల్లో విప్లవం అన్నది, అడవుల్లో విప్లవం ఎలాంటిదంటే అల్టిమేట్గా ఎందుకు పనికి వస్తుంది? అది అలా పుస్తకంలో తరుణ ఏమిటది మ్యాగజైన్ ఉంది, అందులో 2 కవితలు మన గురించి పడతాయి చచ్చిపోతాను. దట్స్ ఆల్. ఎందుకు పోలీస్ రిక్రూట్మెంట్ ఈజ్ ఈజియర్, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు రిక్రూట్ విప్లవకారులు. పోలీస్ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్ పెడగా వచ్చేస్తారు పోలీసు వాళ్ళు. 3 నెలలు ట్రైనింగ్ అవ్వడం పంపించేదాం. వాళ్ళు చచ్చిపోతే వచ్చి నష్టమే లేదు, మళ్ళీ కొత్తగా పోలీసు వాళ్ళు వస్తారు. కానీ విప్లవకారులు అలా తయారవ్వరు. తర్వాత దేశం అంతా విప్లవం రాదు. సో వీ హ్యావ్ టు యూజ్ అవర్ ఓన్ ఇండిజినియస్ మెథడ్ ఆఫ్ అచీవింగ్ ది సోషలిస్ట్ సొసైటీ. అది మనం ముందు మనలో 2 ప్రధాన పార్టీలు లేకుండా ఓ పార్టీ ఉండడం మొదటి కండిషను, అదే లేదు. దీని తర్వాత ఈ డెమోక్రటిక్ సొసైటీలో ఎలా అధికారాన్ని సంపాదించడం. అస్తమాటు డబ్బులు లేవండి అది ఉట్టి ఎస్కేపింగ్ కబురు. డబ్బులు లేకుండా గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మొట్టమొదటి డబ్బులు గెలిచారేమిటి? కమ్యూనిస్ట్ పార్టీ వెస్ట్ బెంగాల్లో డబ్బులు వాళ్ళు గెలిచారేంటి? వాళ్ళు కానీ విప్లవం వాళ్ళు గెలిచారు, ఎలక్షన్ గెలిచారు కదా. అంచేది ఏమైనప్పుడు ఐ డోంట్ వాంట్ టు గో టు ప్రాక్టికల్ పాలిటిక్స్ పార్ట్ ఆఫ్ ఇట్. అయితే ఆఖరి చాప్టరు మార్క్సిజం గురించి. మానసికంగా మార్క్సాన్ని యాక్సెప్ట్ చేయాలంటే భారతీయ తాత్వికంలో నాస్తిక శాఖలు హెచ్చు అన్నది మనం ఒప్పుకుంటే వీ కెన్ బికమ్ గిల్ట్లెస్ మార్క్సిస్ట్.
లేకపోతే మార్క్సిస్టు వ్యతిరేకులైన వాళ్ళు మార్క్సిస్టుని ఎలా తిడతారో ఆ తిట్లు భరించవలసి వస్తుంది. విదేశీ నాస్తికత్వం విదేశీ కాదు, నాస్తికత్వం స్వదేశీ. చెప్పాలంటే నాస్తికత్వం మోర్ స్వదేశీ దా నాస్తికత్వం, ఆస్తికత్వం లెస్ స్వదేశీ. అది అల్టిమేట్గా ఇతను రిపీట్లుగా చెప్పదలుచుకున్నాడు అనమాట. ఇన్ని స్కూల్స్లో లోకాయుత, సాంఖ్య, న్యాయ, వైశేషిక, బౌద్ధ, జైన, పూర్వమీమాంస, ఈ వీళ్ళందరూ నాస్తికులే. పూర్వమీమాంసలో మనకి గౌతమ జైమిని దగ్గర పట్టుకొస్తాడు. తర్వాత ఆస్తికులు. ఈ ఆస్తికుల తాలూకా నెంబర్ తక్కువ, కానీ వాళ్ళ ప్రాపగండ ఏమిటి? భారతదేశం ఆస్తికత, నాస్తికత అంటున్నవాడు భారతదేశ వ్యతిరేకి. నువ్వు మార్క్సిస్టు అయితే నువ్వు భారతదేశ వ్యతిరేకివి. అంటే అది ఎలాగా అడ్డుకోవడమో తెలియని పరిస్థితి అనమాట. ఈ పుస్తకం పూర్తిగా చదివితే ఐ ప్రొక్లైమ్ మైసెల్ఫ్ యాజ్ ఎ ట్రూ ఇండియన్, ఐఎమ్ ఏ నాస్తిక అని చెప్పుకోవచ్చు అనమాట. యు ఆర్ నాట్ ఏ ట్రూ ఇండియన్, యు ఆర్ ఎ పార్ట్ ఇండియన్ ఓన్లీ బికాజ్ యు ఆర్ నాట్ ఎ నాస్తిక. అక్కడికి తీసుకెళ్తుంది మనని. సామ్యవాదాన్ని యాక్సెప్ట్ చేయడానికి నాస్తికత్వం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు అంటే మనకి సామ్యవాదం గురించి స్పష్టంగా చెప్పిన వాడు కార్ల్ మార్క్స్ ఒకడే. అయితే ఆర్టికల్ 13 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆల్సో అదే చెప్తుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 39 ఎగ్జాక్ట్లీ ది మార్క్సిస్ట్ గోల్ చెప్తుంది. దీన్ని విఆర్ కృష్ణ అయ్యర్ అన్న సుప్రీంకోర్టు జడ్జి, అవర్ సోషలిజం ఈజ్ బ్లెండ్ ఆఫ్ మార్క్సిజం అండ్ గాంధీయిజం, హెవీలీ లీనింగ్ టువర్డ్స్ గాంధీయిజం. బ్లెండ్ ఆఫ్ మార్క్సిజం అండ్ గాంధీయిజం అంటే పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ కూడా స్టేట్ చేతిలో ఉండాలి, అది మార్క్సిజం. చిన్న చిన్నవన్నీ కూడా కోఆపరేటివ్ సొసైటీసు ఇంకా చిన్న చిన్న వాటిలో ఉండాలి. గాంధీయిజంలో కూడా క్యాపిటలిజానికి స్థానం లేదు. బ్లెండ్ ఆఫ్ మార్క్సిజం అండ్ గాంధీయిజం, హెవీలీ లీనింగ్ టువర్డ్స్ గాంధీయిజం, ఇదొకటి. మరొక సెంటెన్స్ ఉంది, అవర్ సోషలిజం ఎయిమ్స్ ఎట్ మార్క్సిస్ట్ గోల్ విత్ గాంధీయన్ మీన్స్. మార్క్సిస్ట్ గోల్ విత్ గాంధీయన్ మీన్స్, మీన్స్లో వైలెన్స్ లేదు, గాంధీయన్ మీన్స్. బట్ అవర్ గోల్ ఈజ్ మార్క్సిజం అంటే ఈక్వాలిటీ. ఇంత గొప్పగా విఆర్ కృష్ణ గారు చెబితే 2 వారాల కిందట దిగిపోతూ మన చీఫ్ జస్టిస్ గారు ఆ విఆర్ కృష్ణ అయ్యర్ చెప్పినటువంటిది కాదన్నాడు. ఆయన 90 జడ్జిల బెంచ్లో కూర్చుని అది జడ్జిమెంట్ 8:1, కానీ అలా కాదన్నాన్ని ఖండించింది బేలా త్రివేది అని లేడీ. ఆ ఖండించిన అలా కాదు, ఆ చీఫ్ జస్టిస్ని తిట్టకుండా విఆర్ కృష్ణ సరిగానే చెప్పాడు. నువ్వు చెప్పక్కర్లేదు, ఇక్కడ ఆయనే చెప్తున్నావు. ఆయనే చెప్తున్నట్టు అర్థం ఏంటి? నీకు ఏదో ఆశ ఉంది, ఇది అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నీకు ఏదో ఆశ ఉంది, అందుకు నువ్వు అక్కడ మార్క్సిస్ట్ రెఫరెన్స్ ఆర్టికల్ 39కి మార్క్సిస్ట్ రెఫరెన్స్ విఆర్ కృష్ణ ఇస్తే నువ్వు కాదంటున్నావు అని. సరే, దాని తర్వాత అది అల్టిమేట్గా అది లాలో మీకు 2 ఉంటాయి. రేషియో డెసిడెండే అంటే దట్స్ వాట్ ది లా ఈజ్. రేషియో డెసిడెండే కాకుండా కేవలం వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తారు, అబిటర్ డిక్టా అంటారు. ఆ అభిప్రాయం అది లా డిక్లరేషన్ కాదు. సో ఇది అభిప్రాయం కింద లెక్క వస్తుంది మనకి, కాబట్టి మనం పెద్ద పట్టించుకోక్కర్లేదు. కానీ అంత కష్టపడి విఆర్ కృష్ణ అయ్యర్, ఇట్స్ ఎ మార్క్సిస్ట్ గోల్ విత్ గాంధీయన్ పాత్, ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ మార్క్సిజం అండ్ గాంధీయిజం, ఇవన్నీ కూడా అక్కర్లేదన్నాడు. అయితే లక్కీగా దాని తర్వాత కొందరు సోషలిస్టు పదాన్ని యాడ్ చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే నిన్ననే ఆ ఛాలెంజ్ని కాదంటూనే పూర్తి జడ్జిమెంట్ మేము 25 ఇస్తాం, లార్జర్ బెంచ్కి రెఫర్ చేయక్కర్లేదు, దీన్ని పద్ధతి ప్రకారమే చేశారు, సోషలిస్టులు పదం యాడ్ చేశారు,
అంటూ అవర్ సోషలిజం ఈజ్ మెయిన్లీ ఏ వెల్ఫేర్ సొసైటీ అని బ్రాడ్గా ఇచ్చారు. రేపు చెప్తారు జడ్జిమెంట్. నిన్న ఏం చెప్తామో చెప్పేశారు, రేపు పూర్తి జడ్జిమెంట్ చెప్తారు. అంటే మన సామ్యవాదం గురించి, మన రాజ్యాంగంలో ఏముందో, దాని స్వభావం ఏమిటో రేపు జడ్జిమెంట్ చెబుతూ ఇది లార్జర్ బెంచ్కి రెఫర్ చేయక్కర్లేదు అని ఒక ఇద్దరు జడ్జిలు నిర్ణయించారు. రేపు ఆ జడ్జిమెంట్ వస్తుంది. కానీ మన చీఫ్ జస్టిస్, మన రిటైర్ అయిపోయిన చీఫ్ జస్టిస్ మాత్రం కార్ల్ మార్క్స్ని మన రాజ్యాంగంలో స్పష్టంగా ప్రవేశపెట్టినటువంటి విఆర్ కృష్ణ అయ్యర్ని కాదని ఆయన రాశాడు. అది మాత్రం రేషియో కాదు, లా కాదు, ఇట్స్ ఓన్లీ ఆర్బిట్రరీ డిక్టా. ఇప్పటికీ ఆ ఉట్టంకింపు సరిపోతుంది. ఆర్టికల్ 39 కావచ్చు, ఎవరైనా చదవండి. మార్క్సిస్ట్ గోల్కి ఆర్టికల్ 39కి ఏమీ తేడా లేదు. తేడాల్లో ఏమిటంటే అక్కడ విప్లవం, హింసాయుత విప్లవం, ఇక్కడేమో ప్రజాస్వామిక ఎన్నిక. ఇది ఒకటే తేడా మనకి. సో విత్ దట్ ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్. అల్టిమేట్లీ అవర్ నాస్తిక philosophy will lead to acceptance of Marxism, which is our ultimate goal. Thank you.